దావీదు ఒక స్త్రీతో వ్యభిచారం చేస్తాడు. అబ్బా నేను పాపం చేశాను, కానీ ఇక్కడ ఇంకో రకంగా ప్రార్థన చేస్తుంది. ఏంటంటే నేను గొప్ప పాపము కట్టుకుంటుని. ఎవరు ప్రేరేపణ చేశారు? దేవుడు దావీదుని జనాభా లెక్కలు చేయమని చెప్పి దేవుడే ప్రేరేపణ చేశాడు. దేవుడే దాన్ని పాపం అని అన్నాడు. దేవుడే ఒక 70,000 మందిని చంపేశాడు. ఇది నిజంగా న్యాయం అంటారా? రాజుగారు తప్పు చేస్తే శిక్ష ఎవరికి వస్తుంది? జనాలకి వైరస్ వస్తుంది. ఫాస్టింగ్ ఉన్నావు, చాలా నీరసించిపోయి ఉండవు, ఈ సమయం ప్రాణం కూడా పోయేటట్టు ఉంది. ఈ సమయంలో నువ్వు రొట్టె చేసుకుంటే దేవుడు ఏమైనా తిడతాడా? దేవుడు తిడతాడు. దేవుడు కరుణామయుడు, దేవుడు ప్రేమామయుడు. అటువంటి దేవుడిని నువ్వు తప్పుగా అపార్థం చేసుకుంటాడు. అంటే ఈ ఆలోచన మనకు దేవుడి దగ్గర నుంచి వచ్చిందా, దెయ్యం దగ్గర నుంచి వచ్చిందా తెలుసుకోవాలంటే ఏం చేయాలి? ఈ శోధన నీకు రప్పించిన తర్వాత నువ్వు దాన్ని గెలుస్తావా లేదా అనే డౌట్ కాదు, నువ్వు ఖచ్చితంగా గెలుస్తావు అనేది కూడా దేవుడు తెలుసు. దేవుడు చేసిన తప్పుకి శిక్ష వెంటనే ఇచ్చాడా, లేట్గా ఇచ్చాడా? విచారం చేసేవాడికి వాళ్ళు కామం ఉందనే తెలుస్తుంది, కానీ గర్వం ఉన్నవాడికి వాళ్ళు గర్వం ఉందనే తెలియదు. చేసింది తప్పని ఒప్పేసుకున్నాడుగా, శిక్ష ఆగిపోతా. ఈరోజు మన బలాల గురించి మనం తెలుసుకుందాం. మన బలాలు మనకి ఎంత ప్రమాదం చేస్తాయి అనే దాని గురించే ఈరోజు కొద్ది విషయాలు ఒక చిన్న కథలో నుంచి మనం నేర్చుకోబోతా ఉన్నాం. 2 సమూయేలు గ్రంథం 24వ అధ్యాయము 1వ వచనం నేను చదువుతా ఉన్నాను. ఇంకొక మారు యెహోవా కోపము ఇశ్రాయేలీల మీద రగులు కొనగా ఆయన దావీదును వారి మీదికి ప్రేరేపణ చేసి, నీవు పోయి ఇశ్రాయేలు వారిని యూదా వారిని లెక్కించుమని అతనికి ఆజ్ఞ ఇచ్చెను. చదవబడినటువంటి ఆ వాక్య భాగంలో మనం గమనించినట్లయితే ఏమనుందంటే, అక్కడ బైబిల్లో దావీద్ అనే వ్యక్తి ఉంటాడు. అయితే దావీద్ అనే ఆయన ఒక రాజు. ఆయన ఒక పాపం చేస్తాడు. ఏంటా పాపం అంటే జనాల్ని లెక్క పెట్టడం. ఏంటా పాపం? జనాల్ని లెక్క పెట్టడం కూడా పాపమేనా? అయితే ఆయన జనాలు లెక్క పెట్టినందువల్ల ఏం జరగద్దంటే, ఆయన రాజ్యంలో 70,000 మందికి వైరస్ వచ్చి చచ్చిపోతారనమాట. ఆయన చేసినటువంటి ఆ పాపం వల్ల, అంటే రాజుగారు చేసిన ఆ పాపం వల్ల. అసలు ఇంతకీ ఆ పాపం ఎట్లా మొదలైంది, అసలు జనాలు లెక్కించడంలోనే అసలు ఏం పాపం ఉంది అనే దాని గురించి ఈరోజు మనం చూద్దాం. అసలు ఆయన ఆ పాపం చేయడానికి వెనకాల ఉండేటువంటి కారణం ఏంటి? మనం ఏంటంటే కొన్నిసార్లు మన జీవితంలోనే మనం చూసామనుకోండి, ఈ భూమి మీద ఉండే ప్రపంచం, ఈ చెట్లు, అలమలు, ఆకులు, ఈ మనుషులే కనిపిస్తారు. కానీ మనకు బైబిల్లో చదివితే ఎవరు కనిపిస్తారంటే, బైబిల్లో దేవుడు కనిపిస్తాడు, దెయ్యాలు కూడా కనిపిస్తాయి. కాబట్టి ఇవి కూడా ఈ ప్రపంచంలో ఏం చేస్తున్నాయి అనేది మనకు తెలుస్తుంది అనమాట. ఇప్పుడు చూడండి, ఆయన ఆ పాపం చేయడానికి ఎవరు కారణం అనేది మీకు మొదటి వచనం మళ్ళీ చదువుతున్నాను చూడండి. ఇంకొక మారు యెహోవా కోపము ఇశ్రాయేలీల మీద రగులు కొనగా. ఫస్ట్ ఎవరితో స్టార్ట్ అయింది? ఇది మనుషులతో స్టార్ట్ కాలేదు. ఎవరితో స్టార్ట్ అయిందంటే ఈ పాపం దేవుడితో స్టార్ట్ అయింది. 70,000 మంది చచ్చిపోవడానికి కారణం, మొదటి ఆలోచన ఎవరిలో మొదలైందంటే దేవుళ్ళో మొదలైంది. ఆయనకి ఏం కలిగిందంటే ఇశ్రాయేలీల మీద కోపం వచ్చిందంట. ఏమొచ్చింది? అయితే వచ్చిన తర్వాత చూడండి ఏమైందో. ఆయన దావీదును వారి మీదకి ప్రేరేపణ చేసి ఏం చేశాడంట? దావీదును ఆ ఇశ్రాయేలీలు వారి మీదకి ప్రేరేపణ చేసి, నీవు పోయి ఇశ్రాయేలు వారిని యూదా వారిని లెక్కించుమని అతనికి ఆజ్ఞ ఇచ్చాను. ఇప్పుడు దావీదుని ఎవరు ప్రేరేపణ చేశారు జనాభాను లెక్క పెట్టడానికి? ఎవరు ప్రేరేపణ చేశారు అంటే, ఇప్పుడు దేవుడు దావీదుని జనాభా లెక్కలు చేయమని చెప్పి దేవుడే ప్రేరేపణ చేశాడు. దేవుడే దాన్ని పాపం అని అన్నాడు. దేవుడే ఒక 70,000 మందిని చంపేశాడు. ఇది నిజంగా న్యాయం అంటారా? న్యాయమని అంటారా? అసలు దేవుడే ప్రేరేపించకపోతే దావీదు జనాభా లెక్కలు చేసేవాడే కాదు కదా. దేవుడే ఆ ప్రేరేపణ చేయకపోయింటే 70,000 మంది చచ్చిపోయేవాళ్ళు కదా. అసలు ఇంతకీ దేవుడు ఎందుకు ఇట్లా చేస్తా ఉన్నాడు? దేవుడు కూడా మన చేత పాపం చేయించాలని ఏమన్నా ప్రేరేపణ చేస్తూ ఉంటాడా? మనల్ని ప్రేరేపించి మనల్ని పాపంలో పడేసేసి ఆ విధంగా మనల్ని శోధించి మనల్ని ఈ విధంగా చిత్రవధ చేయాలని దేవుడు కోరుకుంటూ ఉంటాడా అనేది ఈరోజు చూద్దాం రండి. ఇదే కథ బైబిల్లో ఇంకొక చోటు ఉంది. ఆ 2 చూడండి, మొదటి దినవృత్తాంతములు, ఇక్కడ మీరు తీసిన ఆ పేజీలో ఒక చెయ్యి టేస్ట్ పెట్టండి. ఇంకొక పేజీ అక్కడ కూడా ఇదే స్టోరీ ఉంటుంది. సేమ్ మొత్తం స్టోరీ అంతా అదే ఉంటుంది. ఆ 2 మీ చేతులు అటు ఒక పేజీ ఇటు ఒక పేజీ పెట్టుకోండి.
ఇంకెక్కడన్నా నేను బైబిల్లో అటు ఇటు వెళ్తే తీయగలిగిన వాళ్ళు మాత్రమే చూడండి, మిగిలిన వాళ్ళు నేను చెప్పే మాటలు వింటే చాలు. మొదటి దినవృత్తాంతముల గ్రంథము 21వ అధ్యాయము మొదటి వచనం నేను 21 మొదటి వచనం. తరువాత సాతాను ఇశ్రాయేలునకు విరోధముగా లేచి ఇశ్రాయేలీయులను లెక్కించుటకు దావీదును ప్రేరేపింపగా. ఏమంటున్నాడు ఇక్కడ? దావీదుని ఎవరు ప్రేరేపించారంట? ఎంతకీ దేవుడు ప్రేరేపించాడా, సాతాను ప్రేరేపించాడా? మీరు ఇంటికి వెళ్ళి చదివితే అర్థం అవుద్ది. ఆ మొదటి సమూయేలు గ్రంథం 2వ సమూయేలు 24వ అధ్యాయంలో మీరు చదివిన ఆ స్టోరీయే ఇక్కడ మీకు కనిపించేటువంటి ఈ స్టోరీ, రెండు కూడా ఒకటే అనమాట. వాళ్ళు దాన్ని రాసినటువంటి గ్రంథకర్తలు రకరకాల ఉద్దేశం కోసం రాశారు. 2వ సమూయేలు ఇప్పుడు చరిత్ర జరుగుతున్నప్పుడు రాశారు. అది మొదటి దినవృత్తాంతంలో అంతా అయిపోయినప్పుడు పలానా సమయంలో అట్ట జరిగింది, పలానా రాజు ఎట్ట చేశాడని చెప్పి మళ్ళీ వాళ్ళు రాసుకున్నారన్నమాట. అయితే రెండిట్లో కూడా ఒకటే కథ ఉంటుంది. అయితే ఆ కథ ఒక యాంగిల్లో చూస్తే ఎట్లా ఉంటుందంటే, యెహోవాకి ఇశ్రాయేలీల మీద కోపం రగులుకునిందంట. అందుకని దేవుడే దావీదుని కోపం రెచ్చగొట్టాడని వాళ్ళని లెక్కబెట్టే విధంగా చేసాడని ఉంది. ఇంకొక దాంట్లో చూస్తే ఏముంటుందంటే, సాతానే దావీదుని ప్రేరేపించాడంట, తద్వారా దావీదుని పాపం చేయడానికి సాతాను శోధించాడు అని చెప్పి ఉంది. అయితే ఇక్కడ చూడండి, 70,000 మంది చచ్చిపోయారంటే చిన్న విషయం కాదు. మనం కూడా దీని గురించి చాలా జాగ్రత్తగా ఆలోచించాల్సినటువంటి విషయం అన్నమాట. అయితే ఇప్పుడు చూడండి, దావీదుని దేవుడు శోధించాడా, సాతాను శోధించాడా? సాతానే శోధించాడనమాట. అయితే కొన్నిసార్లు ఈ విధంగా ఆ మొట్టమొదటి వచనం చదివిన వాళ్ళు కొంతమంది ఏమనుకుంటారంటే, దేవుడే నన్ను శోధిస్తున్నాడు అంటే, ఇంతకుముందు ఆ ఒక్క వచనంతోనే ఆగిపోయాం అనుకోండి, దేవుడే నన్ను శోధిస్తున్నాడని కొంతమంది అనుకుంటారు. అందుకే బైబిల్లో యాకోబు గ్రంథం 1వ అధ్యాయం 13-15 వచనాల్లో ఈ విధంగా ఉంటుంది: దేవుడు కీడు విషయమై శోధింపబడనేరడు అని. అంటే దేవుడు కీడు చేయాలని, అంటే మనకు కీడు చేయాలని లేదా మనం పాపం చేయాలని దేవుడు మనల్ని శోధించడు. ఇంకా ఏమని ఉంటుంది? ఆయన ఎవనిని శోధింపడు గనుక ఎవడైనను శోధింపబడినప్పుడు నేను దేవుని చేత శోధింపబడుచున్నానని అనకూడదు. ప్రతి వాడును తన స్వకీయమైన దురాశ చేత, అంటే దేవుడు నన్ను శోధిస్తున్నాడని అనకూడదు అని అన్నాడు. మరి ఎట్లా ఆ వ్యక్తి శోధించబడుతున్నాడు? సాతాను వల్లని కూడా అని చెప్పడం లేదు. అక్కడ వచ్చిన ఏమని చెప్తుందంటే, ప్రతి వాడును తన స్వకీయమైన దురాశ చేత ఈడవబడి మరులు కొల్పబడిన వాడై శోధించబడును. దురాశ గర్భము ధరించి పాపమును కనుక పాపం పరిపక్వమై మరణం కనును. ఈ 3 వచనాల్లో కూడా మనకు ముగ్గురు కనిపిస్తున్నారు. ఒకటి దేవుడు కనిపిస్తున్నాడు, రెండోది సాతాను కనిపిస్తున్నాడు, మూడోది మనిషి కనిపిస్తున్నాడు. మనకు భూమి మీద చూస్తే కేవలం మనం మాత్రమే కనిపిస్తాం. కానీ స్పిరిచువల్ డైమెన్షన్లో చూస్తే అక్కడ దేవుడు ఉంటాడు, సాతానుడు కూడా ఉంటాడు. దేవుడు మనకు కొన్ని ఆలోచనలు ఇస్తాడు, సాతానుడు కూడా మనకు కొన్ని ఆలోచనలు ఇస్తాడు అనమాట. ఆ ఇచ్చే ఆలోచనలు, సాతాను ఏ ఆలోచన ఇచ్చినా కానీ ఎట్లా ఉంటుందంటే, అది మనల్ని నాశనం చేసే విధంగా ఉంటుంది. దేవుడు ఏ ఆలోచన ఇచ్చినా అది ఎట్లా ఉంటుందంటే, అది మనల్ని మంచి మార్గంలో నడిపించే విధంగా ఉంటుంది అనమాట. అయితే ఈ ఆలోచన మనకు దేవుడి దగ్గర నుంచి వచ్చిందా, దెయ్యం దగ్గర నుంచి వచ్చిందా తెలుసుకోవాలంటే ఏం చేయాలి? దేవుడి యొక్క వాక్యం బాగా చదువుతూ ఉండాలన్నమాట. మా ఆయన గొంతు తింటా ఉంటేనే ఇది మా ఆయన గొంత లేకపోతే వేరే ఆయన గొంత అని మనకి ఎట్లా అర్థం అవుద్దో, సాతాను కూడా ఒక సౌండ్ లేకపోతే ఒక మాట మన బ్రెయిన్లోకి జొప్పించినప్పుడు అది సాతాను మాట, దేవుడి మాట అని తెలియాలనంటే ఇప్పుడు ఈ 3 వచనాలను బట్టి మీకు కొంత అర్థం అవుద్ది. కాబట్టి దేవుడైతే మనల్ని పాపం చేయమని చెప్పి శోధించడు. మనల్ని ఎవరు శోధిస్తారని అంటే, సాతానుడే శోధిస్తాడు. దేవుడు ఏం చేస్తాడు మధ్యలోనంటే, సాతానుని శోధించడానికి దేవుడు అనుమతిస్తాడు. ఏం చేస్తాడు? ఇప్పుడు యోబుని శోధించాలన్నా ఎవరు పర్మిషన్ ఇవ్వాలి? దేవుడే సాతానికి పర్మిషన్ ఇస్తాడనమాట. దేవుడికి ఒక వ్యక్తికి హాని ఎట్లా చేయాలనేది ఐడియాస్ రాదన్నమాట దేవుడికి. ఎప్పుడన్నా సరే ఒక వ్యక్తిని ఏదైనా చేయాలన్నా కానీ దేవుడు ఏం చేస్తాడంటే, ఈ సాతాను వాళ్ళని పిలిపించి పలానా వాడిని ఇట్లా చేయాలి, పలానా కీడు రప్పించాలనుకుంటున్నాను, మీరు ఎట్లా చేస్తే బాగుంటుంది అని చెప్పి మంచి వాళ్ళని అడగరు, చెడ్డ దెయ్యాలని అడుగుతాడు అనమాట. ఎందుకని? ఈ సాతాను ఐడియాలు ఇస్తారు. అంటే చెడ్డ ఐడియాలు మంచి వాళ్ళకి రావు కదా, కాబట్టి చెడ్డోళ్ళకే వస్తాయి. కాబట్టి ఈ సాతానులను కూడా దేవుడు పిలిపించి పలానా వాళ్ళకి ఇట్లా చేయాలనుకుంటున్నాను, పలానా రాజుని ఇట్లా మోసం చేయాలనుకుంటున్నాను, పలానా రాజుని చంపాలనుకుంటున్నాను, మీరేం ఐడియా ఇస్తారు, ఎట్లా మోసం చేసి రాజుని చంపేస్తారు అని చెప్పి దేవుడు కూడా సాతానుని ఇట్లా మాట్లాడి సాతానుని కూడా వాడుకుంటాడు అన్నమాట.
అప్పుడు సాతాన్ అన్నా సరే, సాతాను దేవదూతలు అన్నా సరే, వాళ్ళకి వచ్చిన ఐడియాలు వాళ్ళు ఇస్తారు. ఏ విధంగా మంచి వాళ్ళకి మంచి ఐడియాలు వస్తాయో, చెడ్డోళ్ళకి కూడా చెడ్డ ఐడియాలు వస్తాయి. కాబట్టి ఆ ఐడియాల్లో దేవుడికి ఒకటి నచ్చద్దనమాట. సరే అట్లా చేయండి అని చెప్పి దేవుడు పర్మిషన్ ఇస్తాడు. దేవుడు పర్మిషన్ ఇచ్చేంత వరకు కూడా భూమి మీద ఉండే ఏ మనిషిని కూడా టచ్ చేయడానికి అధికారం లేదు. అన్నిటికంటే ముఖ్యంగా దేవుని పిల్లల్ని అసలు దగ్గరికి కూడా రావడానికి ఏ సాతానికన్నా సరే అధికారమే లేదన్నమాట. దేవుడు ఆయన పిల్లల చుట్టూ కూడా కంచె అనేటువంటిది వేసేసి ఉంటాడు. సాధారణ మనుషుల్ని తాకడానికంటే కూడా క్రైస్తవులైనటువంటి వాళ్ళని తాకాలంటే సాతానుడన్నా సరే, సాతాను దూతలన్నా సరే చాలా భయపడిపోతారు, చాలా వణికిపోతారు. దేవుడు పర్మిషన్ ఇస్తే తప్ప వాళ్ళ యొక్క పిల్లల దగ్గరకన్నా సరే, లేకపోతే వాళ్ళ దగ్గరకన్నా సరే కనీసం దగ్గరలో కూడా రాలేడనమాట. అయితే ఇప్పుడు చూడండి, దేవుడు కొన్నిసార్లు పర్మిషన్ ఇస్తాడు. ఎవరికి? సాతానికి, సాతాను దూతలకి. ఎందుకని? మనల్ని శోధించడానికి. ఇప్పుడు సుధీర్గాడిని ఎట్లా పడేయాలా అనేది టార్గెట్ అనమాట. ఇప్పుడు సాతాను సుధీర్గాడిని మొత్తం ఆరాధిస్తాడు. వాడు ఉదయం లేచినప్పటి నుంచి పడుకోబోయేదాకా ఏం చేస్తే, ఎట్లా చేస్తే వాడి జీవితాన్ని నాశనం చేయొచ్చని దేవుడు ఆ ఆలోచనలు చేయలేడు. సాతాను మాత్రమే ఆలోచనలు చేస్తాడనమాట. కాబట్టి సాతానుడు ఇట్లా ప్రతి యాంగిల్లో నుంచి కూడా ఒక వ్యక్తిని బాగా జాగ్రత్తగా గమనించి ఇట్లా చేస్తాడనమాట. ఇప్పుడు దావీద్ అనే వ్యక్తికి బాగా గమనించాడు ఒక విషయాన్ని పసిగట్టాడు. ఏంటంటే దావీదు హృదయంలో ఆయన సాధించిన విజయాలను బట్టి గర్వం ఉంది అని సాతానుడు గుర్తుపట్టేశాడు. ఏం పట్టాడు? దావీదికి అంటే ఆయన ఏ యుద్ధం చేసినా కానీ సక్సెస్ వచ్చేస్తూ ఉంది. అప్పుడు ఆయన ఏమనుకున్నాడంటే, నిజంగా నా సైన్యం చాలా గొప్పవాళ్ళు కదా, నా దగ్గర ఉండే వీరులు గొప్పవాళ్ళు, మా బలం చాలా గొప్పది అని మనసులో ఆయన అనుకున్నాడు. లేకపోతే బయటకు ఆయన చెప్పాడో తెలియదు. కానీ సాతాను ఈ విషయాన్ని పసిగట్టేసింది. అయితే పసిగట్టి ఇప్పుడు సాతాను ఏం చేశాడంటే దావీదు మైండ్లోనికి ఒక ఆలోచన రప్పించాడు. ఏంటి ఆలోచన అంటే, దావీదు నువ్వు నిజంగా గొప్పోడివి, నువ్వు నిన్ని యుద్ధాల్లో దేవుడు నీకు సహాయం చేశాడు, ప్లస్ నీ సైన్య బలం వల్లే నువ్వు ఇంతగా ఇదంతా కూడా చేసావని చెప్పి సాతానుడు చెప్పి, చివరికి సాతానుడు ఏం చేశాడంటే, ఒకసారి నీ సైన్యానికి ఎంత బలం ఉందో చూడు, నీ సైన్యానికి ఎంత బలం ఉంది, ఎంతమంది వీరులు ఉన్నారో వాళ్ళని చూడు, లెక్కేయడంలో తప్పేం లేదు కదా, జనాలు లెక్క పెట్టడంలో తప్పేం లేదు కదా, నీ సైన్యం బలం ఎంత ఉందో తెలిస్తే నువ్వు ఎవరి వాళ్ళతో యుద్ధానికి వెళ్ళేటప్పుడు వాళ్ళతో నువ్వు గెలవగలవా లేదా అనేది నీకు అర్థమైపోద్ది. నీ సైన్యాన్ని కూడా నువ్వు బాగా చూడొచ్చు, నీ దగ్గర ఎంతమంది వీరులు ఉన్నారు, ఎంతమంది ఉన్నారనేది ఇదంతా కూడా నువ్వు పసిగట్టగలుగుతావని చెప్పి సాతానుడు ఈ యొక్క ఆలోచన దావీదు బ్రెయిన్లోనికి రప్పించాడు. అయితే దావీదికి ఆల్రెడీ ఒక విషయం తెలుసు. ఏంటంటే దేవుని జనాభాని లెక్క పెట్టకూడదనే విషయం ఆల్రెడీ మోషే గ్రంథం నుంచే ఉంది. అంటే బైబిల్లో ఈ విధంగా జనాల్ని లెక్క పెట్టేటప్పుడు మొట్టమొదట్లోనే మనుషులు ఇట్లా చేస్తారని దేవుడు ఒక మాట చెప్పాడు. ఏంటనంటే ఎప్పుడన్నా సరే ఇశ్రాయేలీల జనాల్ని లెక్క పెట్టేటప్పుడు ఒకవేళ లెక్క పెట్టాలంటే వాస్తవానికి లెక్క పెట్టకూడదు, కానీ ఒకవేళ మీరు ఏదైనా కారణం వల్ల లెక్క పెట్టాలి అని అనుకుంటే మీరేం చేయాలంటే ప్రతి వ్యక్తి దగ్గర ఇంత తీసుకోవాలి. ఎందుకని? ఆ వ్యక్తి ప్రాణం యొక్క ప్రాయశ్చిత్తం కోసం. అంటే మీరు లెక్క పెట్టి తప్పు చేశారు కాబట్టి. ఎందుకని ఇశ్రాయేలీల ప్రజల్ని లెక్క పెట్టకూడదంటే వాళ్ళ బలం ఎంత ఉందో కూడా వాళ్ళకు కూడా తెలియకూడదు. ఏంటి? ఇశ్రాయేలీల బలం ఎంత ఉందో వాళ్ళకు కూడా తెలియకూడదు. ఇశ్రాయేలీల ప్రజలు ఎవరు వాళ్ళ బలం అని అంటే వాళ్ళ సైన్యమే వాళ్ళ బలం కాదు, దేవుడే వాళ్ళ బలం. ఎవరో వాళ్ళ బలం. కాబట్టి ఎప్పుడు కూడా ఇశ్రాయేలీ సైన్యాన్ని దేవుడు లెక్కించడానికి ఒప్పుకోడు అన్నమాట. ఎందుకని? ఒకవేళ తక్కువ ఉన్నారనుకోండి, భయపడిపోతారా? భయపడరా? వీళ్ళేమో 10 లక్షల మంది ఉన్నారు, అవతల ఒక 20 లక్షల మంది వస్తున్నారు, యుద్ధానికి వెళ్ళడానికి భయపడిపోతారు. కాబట్టి మీరు ఎట్టి పరిస్థితుల్లో ఒకవేళ వీళ్ళ 10 లక్షల మంది ఉన్నారు, అవతల మంది 1,00,000 మంది ఉన్నారు, వీళ్ళలో గర్వం పెరిగిపోదా? కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో మీలో గర్వం పెరగకూడదు, అట్లని మీరు కింద పడి కుంచుకోకూడదు. కాబట్టి మీ లెక్క ఎంత ఉంది, మీ బలం ఎంత ఉందో మీకు తెలియకూడదు. మీ బలం ఎవరనంటే నేనే మీ బలం అని చెప్పి ఇది దేవుడి యొక్క ఆలోచన. అయితే ఒకవేళ ఏదైనా కారణం చేత లెక్క పెట్టాల్సి వస్తే
వాళ్ళ దగ్గర ప్రాయశ్చిత్త ధనాన్ని తీసుకోవాలి. అంటే కొంత డబ్బులు తీసుకొని దేవుడి సన్నిధానంలో దేవుడికి బలులు ఇవ్వడం అన్నా సరే చేయాలి. ఎందుకని? ఆ ఆ పని చేసినందువల్ల ఆ వ్యక్తి ప్రాణం పోవాలి. ఎందుకని? దేవుడి బలాన్ని నమ్ముకోకుండా వాళ్ళ సంఖ్యా బలాన్ని నమ్ముకున్నారు కాబట్టి ఆ వ్యక్తి ప్రాణం పోవాలి. కానీ అట్లా పోకుండా ఉండాలనంటే ప్రతి ఒక్కరి పేరు మీద కొంత ధనాన్ని తీసిపెట్టి దేవుని సన్నిధానం దేవునికి ఖర్చు చేయాలి అని చెప్పి ఇది దేవుడిచ్చింది. అయితే ఇట్లా దేవుడు చెప్పినప్పుడు మోషే ఈ పని చేస్తాడు. ఏం చేస్తాడు? జనాల్ని లెక్క పెడతాడు. ఎందుకోసం లెక్క పెడతాడంటే దేవుడే ఇశ్రాయేలీల ప్రజల్ని లెక్క పెట్టమని చెప్పి మోషేకి చెప్తాడు. మోషే ఇశ్రాయేలీల ప్రజల్ని లెక్క పెట్టేటప్పుడే చెప్తాడు, అయ్యా దేవుడు ఇటు చెప్పాడు, మీ అందరి దగ్గర నుంచి మిమ్మల్ని లెక్క పెట్టమన్నాడు. లెక్కబెట్టి ఎందుకు అక్కడ మొట్టమొదటి జనాలు ఎందుకు లెక్క పెట్టమన్నాడంటే ఒక్కో గోత్రం నుంచి అప్పుడు ఒక ట్యాబర్నాకల్ దేవునికి ప్రత్యక్ష గుడారం కట్టాలి అంటే చర్చి కట్టాలని అనుకున్నారు. అయితే ఈ చర్చి కట్టాలంటే ఒక్కొక్క వ్యక్తి ద్వారా ఒక ₹10 లేకపోతే రూపాయో కలెక్ట్ చేయాలనుకోండి. ఎంతమంది ఉన్నారు, ఎంత డబ్బులు వచ్చాయి లెక్కేయాల్సిన పరిస్థితి వస్తుందా లేదా? కాబట్టి ఇప్పుడు ప్రత్యక్ష గుడారం కట్టేటప్పుడు ఒక్కొక్క గోత్రం వాళ్ళు పలానా అరశెక్కల ప్రకారం ఒక్కొక్క మనిషి ఇవ్వాలయా, ధనవంతుడు డబ్బు ఉందని ఎక్కువ ఇవ్వకూడదు, పేదవాడు నా దగ్గర డబ్బులు లేవని ఇవ్వకుండా ఉండకూడదు, ఖచ్చితంగా అందరూ కూడా అరశెక్కలు ఇవ్వాల్సిందే అని చెప్పాడు. ఎందుకని? ఇది మీ ప్రాణం యొక్క ప్రాయశ్చిత్తం కోసం అని చెప్పి మోషే ఆ విధంగా చేస్తాడనమాట. వాళ్ళు అక్కడి నుంచి వచ్చేసిన తర్వాత మళ్ళీ రెండోసారి మోషే ఏం చేస్తాడనంటే ఈసారి దేవుడే లెక్క పెట్టమంటాడు. ఇశ్రాయేలీల ప్రజల్ని ఎంతమంది ఉన్నారో లెక్క పెట్టు అని అంటాడు. అయితే మొదటిసారి ఈ ప్రత్యక్ష గుడారం కొరకు మోషే చేస్తాడు. అది కూడా దేవుడి యొక్క ఆజ్ఞ తీసుకొని సెలవు తీసుకునే చేస్తాడు, చేయొచ్చా లేదా అని అడిగి. రెండోసారి మళ్ళీ ఈ సైన్యాన్ని లెక్కేస్తాడు. ఎందుకు లెక్కేస్తాడంటే వాళ్ళు యుద్ధం చేసేటప్పుడు ఎవరెవరిని అంటే ఒక 10,000 మందిని అట్ట పంపించాలా, లేకపోతే 1,00,000 మందిని ఎట్ట పంపించాలా అని, ఒక 1000 మందిని అట్ట పంపించాలా ఎట్ట పంపించాలని ఆర్గనైజేషన్ కోసం, అంటే యుద్ధం చేసేటప్పుడు ఎట్లా యుద్ధం చేయాలో వ్యూహం కోసం ఎంతమంది ఉన్నారనేది మోషే లెక్కేస్తాడు. అది కూడా మోషేకి ఆలోచన వస్తే లెక్కేయడు, దేవుడే ఆ ఆలోచన చెప్తాడు అన్నమాట. కాబట్టి మోషే ఆ ఆలోచన తీసుకొని జనాలందరినీ కూడా లెక్కేస్తాడు. అయితే రెండోసారి వాళ్ళు ప్రతి మనిషి దగ్గర అరశెకలు కలెక్ట్ చేశారా లేదా అనేది తెలియదు, అది బైబిల్లో లేదు. అయితే ఇప్పుడు మూడోసారి వచ్చేసింది ఏంటనంటే దావీదు హృదయంలోకి మళ్ళీ ఒక ఆలోచన వచ్చింది. ఏంటనంటే ఇశ్రాయేలీల జనాల్ని లెక్క పెట్టాలా అని. అయితే ఈసారి ఆలోచన ఎక్కడి నుంచి వచ్చింది? ఈసారి ఎక్కడి నుంచి వచ్చిందంటే సాతాను నుంచి వచ్చింది. ఆయన ఆ విధంగానే తన సైన్య బలాన్ని బట్టి ఉండేటువంటి గర్వం, అంటే నేను ఇన్ని యుద్ధాలు చేశాను కదా, ఇన్ని యుద్ధాల్లో గెలిచాను కదా, ఎందుకు గెలిచాను? నా దగ్గర అంత గొప్ప వీరులు ఉండబట్టే కదా నేను గెలిచింది అనే ఆలోచనకు ఆయన వచ్చేసాడు. అంటే నాకు యెహోవా సహాయం చేశాడు కాబట్టి నేను గొల్లియాతును కొట్టాను, ఇన్ని రాజ్యాలు స్థాపించానని ఆయన అనుకోకుండా నా దగ్గర ఇంత గొప్ప వీరులు ఉన్నారు కదా అందుకే నేను ఇంత చేశానని చెప్పి ఆయన మనసులో అనుకున్నాడు. ఆయన యొక్క సైన్యం యొక్క బలం ఎంత ఉందో తెలుసుకోవాలనే కోరిక ఆయనలో ఉంది. ఇప్పుడు సాతానుడు వచ్చి ఒక మాట చెప్పాడు, నీ సైన్య బలాన్ని లెక్కబెట్టు అని అన్నాడు. అయితే ఈయన ఏం చేశాడనంటే మొత్తం ఆర్డర్ ఇచ్చి మనోళ్ళు ఎంతమంది ఉన్నారో లెక్క పెట్టండి అని చెప్పాడు. అయితే దేవుడు చెప్పిన ప్రకారం అరశెకలు కలెక్ట్ చేయాలా వద్దా? చేయలా, మానేస్తాడు. నిజంగా ఆలోచనకి దేవుడికి నచ్చిందా లేదా తెలుసుకోవడం కూడా మానేస్తాడు. ఆ విధంగా ఆయన జనాభాలందరినీ కూడా లెక్క పెట్టడం కోసం చేస్తాడన్న. అయితే ఇక్కడ చూడండి, ఇక్కడ మొట్టమొదటి విషయం మనం నేర్చుకునేది ఏంటనంటే సాతానుడు మనల్ని ఎట్లా రెచ్చగొడతాడు, ఎట్లా మన చేత చెడ్డ పనులు చేపిస్తాడంటే మనలో ఉండే చెడ్డ ఆశని చెడ్డ కోరికని గమనిస్తాడు. ఏం చేస్తాడు? మనలో ఏ చెడ్డ ఆశ ఉంది, ఏ చెడ్డ కోరిక ఉంది అనేది గమనిస్తాడు. ఇట్లా దావీదుకి ఆయనకు ఉండేటువంటిది ఏంటంటే నేను ఇన్ని యుద్ధాలు గెలిచానంటే నా దగ్గర ఎంత సైన్య బలం ఉంది కాబట్టే నేను గెలిచాను అని ఆయన మనసులో అనుకుంటున్నాడు. అంటే ఆ క్రెడిట్ అంతా, ఇన్ని యుద్ధాలు గెలిచాను ఈ క్రెడిట్ అంతా దేవుడిదే అని చెప్పకుండా ఈ క్రెడిట్ అంతా నాది, నా సైన్యం యొక్క బలందే అని ఆయన మనసులో అనుకున్నాడు. కాబట్టి ఆయన సైన్యం యొక్క బలం ఎంత గొప్పదో, నిజంగా ఇన్ని యుద్ధాలు గెలిచారంటే మా వాళ్ళు చాలా ఎక్కువ మంది ఉండుంటారని ఆయన అనుకున్నాడో ఏమో తెలియదు. సాతాను ఏదో ఒక మాట చెప్పి ఆయన్ని మభ్య పెట్టేసింది. దేవుడు నిన్ను ఎంత ఆశీర్వదించాడో తెలుసుకో అని కూడా సాతాను చెప్పుండొచ్చు ఆ సమయంలో. వినడానికి ఆత్మీయంగా ఉంటుందే కానీ సాతాను చెప్పే మాటలు చాలాసార్లు మనం గుర్తించడానికి కూడా తెలుసుకోవడానికి చాలా కష్టం అవుద్ది. అప్పట్లో మోషే కూడా లెక్కలు చేశాడు కదా, తప్పేం లేదు, లెక్కలు చేయి, ఎంతమంది ఉన్నారో లెక్క పెట్టు అని కూడా సాతానుడు చెప్పాడు అనుకోండి, దావీదు దాన్ని కూడా నమ్మేస్తాడా లేదా? గతంలో మోషే కూడా ఇట్టే చేశాడు, నువ్వు చేస్తే అదేం పెద్ద తప్పేం కాదు
అనంటే అవును అది కూడా నిజమే కదా అని ఎన్ని మనుషులు ఆలోచిస్తూ ఉండడం. అంటే మనిషికి దావీదుకి ఈ ఆలోచనలన్నీ ఎక్కడొస్తున్నాయనంటే ఈ విధంగా వస్తా ఉన్నాయి. ఉదాహరణకి బైబిల్‌లో యేసు ప్రభువుని సాతానుడు శోధించాడు. ఎట్లా శోధించాడు? మొట్టమొదటి శోధన ఏంటంటే యేసు ప్రభు 40 రోజులు ఫాస్టింగ్ ప్రేయర్‌లో ఉన్నాడు. ఎన్ని రోజులు ఉన్నాడు? 40 రోజులు ఫాస్టింగ్ ప్రేయర్‌లో ఉన్నప్పుడు అప్పుడు సాతానుడు ఒక ఆలోచన చేశాడు. ఏంటి ఆ ఆలోచన అంటే మనిషికి తినాలనే కోరుకుంటది. ఏముంటది? మనిషికి కోరుకుంటది. కాబట్టి ఆ కోరికను బట్టి ఈ వ్యక్తిని శోధిద్దామని చెప్పి రాయిని రొట్టెగా చేసుకో. 40 రోజులు ఫాస్టింగ్ ఉన్నావు. చాలా నీరసించిపోయి ఉండవు. ఈ సమయం ప్రాణం కూడా పోయేటట్టుంది. ఈ సమయంలో నువ్వు రొట్టె చేసుకుంటే దేవుడు ఏమైనా తిడతాడా? దేవుడు తిట్టడు. దేవుడు కరుణామయుడు. దేవుడు ప్రేమామయుడు. అటువంటి దేవుడిని నువ్వు తప్పుగా అపార్థం చేసుకుంటావు ఎందుకు? రాయిని రొట్టె చేసుకొని తిను. తప్పదు, చచ్చిపోయే పరిస్థితులు చేస్తే దేవుడేమో అనుకోడులే అని సాతానుడు చెప్పాడు అనుకోండి. లోపలేమో బాగా ఆకలేసేస్తూ ఉంది. కరెక్ట్‌గా అదే సమయానికి సాతానుడు కూడా వచ్చి రాయిని రొట్టె చేసేసుకో అని అన్నాడు. ఒకవేళ ఫుల్లు తినేసేసి బిర్యానీ తినేసిన తర్వాత ఒక వ్యక్తి దగ్గరికి వచ్చి ఇద్దో నువ్వు రాయిని రొట్టెగా చేసుకో అని సాతానుడు ఒక ఆలోచన పంపించాడు అనుకోండి. ఆ శోధన పనిచేస్తుందా ఆ వ్యక్తి మీద? ఎప్పుడు పని చేస్తుంది శోధన అంటే సాతానుడు ఆరా తీస్తాడు. ఒక వ్యక్తికి బలహీనత ఏంటి అనేది పైనుంచి కింద దాకా ఆరాధిస్తాడు. ఏ మాట చెప్పి ఏ మాయ మాట చెప్పి చేయిద్దామని ఇతనికి అత్యంత బలహీనత ఏంటి అనేది గమనిస్తాడు. కాబట్టి ఇంత విపరీతమైనటువంటి తక్కువలో కరువులో ఉన్నావు కాబట్టి ఈ సమయంలో నువ్వు రాయిని రొట్టెగా చేసుకుంటే తప్పు లేదు అని చెప్పి చెప్తా ఉంటాడు. ఇట్లాగే మన జీవితంలో కూడా శోధిస్తూ ఉంటాడు. ఎందుకని? ఎంత ప్రయత్నం చేసినా పెళ్ళిళ్ళు కాలేదనుకోండి, 40 సంవత్సరాలు వచ్చాయి ఇంకా పెళ్ళిళ్ళు కూడా కాలేదు. ఈ సమయంలో నువ్వు అన్ని రాళ్ళనన్నా పెళ్లి చేసుకోవచ్చు, తప్పు లేదు. దేవుడు అన్ని రాళ్ళ హృదయాన్ని కూడా మారుస్తాడు. బైబిల్లో ఉండే పలానా వాళ్ళు కూడా అన్యులను మార్చుకున్నారు, వాళ్ళు తర్వాత దేవుడి దగ్గరకు వచ్చి గొప్పగా అయ్యారు, అది చేయడం మంచి పనే అని ఒక ఆలోచన వచ్చింది అనుకోండి. ఇది సాతాను చెప్పే ఆలోచన, దేవుడు చెప్పే ఆలోచన. కానీ విపరీతమైన కరువులో ఉన్నాడు అతను. విపరీతమైన నా పెళ్ళి అవద్దా లేదా అని నిరాశతో ఉన్నాడు. ఇటువంటి సమయంలో అతనిలో ఉన్న ప్రగాఢమైన కోరిక అది కాబట్టి ఆ కోరికని ఇంకొంచెం రెచ్చగొట్టే విధంగా మంట పెట్టామంటే ఆ మంటతో ఓడు కూడా మండిపోతాడు, మండి తప్పుడు పని చేస్తాడు అని. ఉదాహరణకి విపరీతంగా వ్యాపారం బాగా లాస్లో ఉందనుకోండి, బాగా ఆశీర్వాదంలో ఉన్నప్పుడు ఏ శోధనలు రావాలో ఆ శోధనలు వస్తే, బాగా డల్గా ఉన్నప్పుడు ఎంతకీ జరగనప్పుడు, ఉదాహరణకు ఒక సబ్బు ఫ్యాక్టరీ అనుకోండి, ఆ సబ్బు ఎంతకీ అమ్ముడు పోలేదు, బాగా నష్టం వస్తూ ఉందని అంటే సాతానుడు ఒక ఆలోచన చేస్తాడు. ఇటువంటి సమయంలో ఖర్చులు తగ్గించుకోవడం చాలా మంచి పని. ఎందుకని? మనకు ఆదాయం రానప్పుడు ఖర్చులు ఎంతైనా కానీ తగ్గించుకో. కాబట్టి నువ్వేం చేస్తావంటే ఆ సబ్బులో కొంత క్వాలిటీ తగ్గించు, తద్వారా నీకు కొంత ఖర్చు తగ్గద్ది. ఖర్చు తగ్గడం మంచి పనే కదా అని చెప్పారు అనుకోండి, ఆ ఆలోచన సాతానుదా లేకపోతే దేవుడిదా? కానీ ఆ తర్వాత ఆ వ్యక్తి కొంచెం క్వాలిటీ తగ్గించి, లేకపోతే ఏదో కలపాల్సిన పలానా కెమికల్ ఎక్కువ కలపకుండా తక్కువ క్వాలిటీతోనే ఆ సబ్బు తయారు చేశాడు అనుకోండి, ఉన్న 10-20 మంది కస్టమర్లు కూడా పోతారు. అవునా కాదా? కానీ అతనికి ఆ ఆలోచన సాతాను దగ్గర నుంచి వచ్చిందా లేకపోతే దేవుడి దగ్గర నుంచి వచ్చిందా తెలియదు అనమాట. విపరీతంగా ఎన్ని పరీక్షలు రాసినప్పటికీ కూడా పాసే కావట్లేదు. అయితే ఈసారి లక్కీగా ఏం జరిగిందంటే ముందు బాగా చదువు వచ్చినోడు పడ్డాడు. పడ్డమే కాకుండా వాడు బాగా చూపిస్తా ఉన్నాడు, రాసుకోరా దేవుడు నీ ప్రార్థన ఆలకిచ్చాడు రా, నీ ముందు మంచిగా చదువు వచ్చిన వాడిని వేసాడు రా, వాడు కూడా చూపించే విధంగా చేసాడు. ఈ సమయంలో వాడు చూపిస్తుంటే చూసి రాసుకోరా, నిన్ను పాస్ చేయడం కోసమే రా దేవుడు రాయించిందా, దేవుడికి వందనాలు చెప్పి శ్రద్ధగా రాసుకొని పాస్ అయిపోరా అని అన్నాడు. ఇది సాతాను వాయిసా దేవుడి వాయిసా? విపరీతమైన కోరిక లోపల ఉంది, ఎట్టన్నా సరే పాస్ అవ్వాలని, ఎట్టన్నా సరే డబ్బు సంపాదించాలని, ఎట్టన్నా సరే పెళ్లి చేసుకోవాలని, ఎట్టన్నా ఉద్యోగాన్ని సంపాదించాలని. ఇటువంటి కరువులో ఉన్నప్పుడు ఇద్దో పలానా ₹1,00,000 ఇచ్చిరా, ఆ ₹1,00,000 ప్రార్థన చేసుకొని ఇచ్చే దేవుడిచ్చితేనే కదా ఉద్యోగం వచ్చేదే, ఆ ₹1,00,000 ఆయనకి ఇచ్చేసి ఉద్యోగం తెచ్చుకోరా, అవునులే దేవుడు ఇచ్చేదే కదా అని మనిషిలో ప్రగాఢంగా ఒక కోరిక ఉంటుంది అనమాట. ఆ కోరిక ఎట్టాటిదంటే ఒక కట్టిపుల్ల మీద పెట్రోల్ పోసినట్టు అనమాట. వెంటనే మండదు, సాతానుడు వచ్చి అగ్గిపుల్ల వేస్తాడు, అప్పుడు మండద్దు అనమాట. ఆ మనసులో ఏ కోరిక ఉంది అని గమనిస్తాడు.
ఇట్లా దావీదుకు కూడా ఒక కోరిక ఉంది. ఏంటనంటే ఆయనకి గర్వం అనే దాంట్లో నుంచి ఒక కోరిక పుట్టింది. నిజం, నా సైన్యం ఎంత గొప్పదో కదా, ఎంత గొప్ప వీరులు నా దగ్గర ఉన్నారో కదా అనే ఒక ఆలోచన ఆయనకు వచ్చింది. ఆ ఆలోచన ఇంకొంచెం రెచ్చగొట్టే విధంగా సాతానుడు బైబిల్లో ఉన్న వచనాలని, మోషేని, వాళ్ళని వీళ్ళని చూపించి అదేం పెద్ద తప్పేం కాదులే అని చెప్పి సింపుల్గా అది అసలు పెద్ద విషయం కాదన్నట్టు దావీదుని రెచ్చగొట్టాడు. బైబిల్లో యేసు ప్రభు ఒకసారి శిష్యులతో అంటా ఉన్నాడు. ఏంటనంటే, నేను ఏడు నుంచి యెరూషలేముకి వెళ్తున్నాను, వెళ్ళిన తర్వాత అక్కడుండే పెద్దోళ్ళు, ప్రధాన యాజకులు వాళ్ళందరూ నన్ను కొడతారు, నన్ను హింసిస్తారు, చిత్రవద చేస్తారు, చివరికి నన్ను చంపేస్తారు, అయినా నేను 3వ దినం లేస్తాను అని చెప్పాడు. కానీ ఏ శరీరానికన్నా సరే కొట్టించుకోవాలనే ఆలోచన ఉంటుందా? కొట్టించుకోవాలనే కోరిక ఉంటుందా? కొట్టించుకోకూడదు, నొప్పిని ఏ విధంగా అన్నా సరే అవాయిడ్ చేయాలా అనే ఆలోచనే ఉంటుంది. అంటే నొప్పి వస్తుంది అని అంటే ఆ నొప్పి నుంచి దూరంగా వెళ్ళాలి అనే కోరిక ఎవరికి ఉంటుందంటే ప్రతి శరీరానికి ఉంటుంది. నాకుంటుంది, మీకుంటుంది. యేసు ప్రభు శరీరానికి కూడా అదే కోరిక ఉంటుంది. కాబట్టి సాతానుడు ఏమన్నాడంటే పక్కనుండేటువంటి పేతురు చేత, దేవా అది నీకు దూరం అగునుగాక అని అన్నాడు. మంచి మాట్లాడుతున్నాడు, చెడ్డ మాట్లాడుతున్నాడా? అంటే ఏమంటున్నాడు? నీకు అట్ట జరగకుండా ఉండుగాక అని అంటున్నాడు. అంటే ఆల్రెడీ శరీరానికి ఒక భయం ఉంటుంది, ఇది జరగకుండా ఉండాలని. దానికి తోడు ఒక మాట అట్ట అంటించామంటే అమ్మాయి జరగకపోతేనే మంచిదిలే అని మనపాటు మనుషులు అనుకుంటాం. ఎందుకని? నొప్పికి భయపడతాం కాబట్టి. కానీ సాతాను మనిషి శరీరానికి బలహీనత ఉంది. ఆ బలహీనతకి ఉపయోగించి ఇంకొంచెం అట్ట ఆయిల్ పోద్దాం అని చెప్పి పేతురు ద్వారా ఏమంటాడంటే, ప్రభువా నీకు దూరం అవ్వాలి ప్రభువా. వెంటనే యేసు ప్రభు ఏమంటాడంటే, సాతానా నా వెనక్కెళ్ళు అని అంటాడు. అంటే మాట్లాడింది సాతాను స్వరమే అని యేసు ప్రభు పసిగట్టేస్తాడు. ఇట్లా మనిషిలో ఉండేటువంటి కోరికలు ఏదన్నా సరే, ఉదాహరణకి ఒక వ్యక్తికి పలానా స్త్రీతో అయినా సరే, పలానా పురుషుడితో అయినా సరే పడక సుఖాన్ని అనుభవించాలి అని కోరుకుందాం అనుకోండి, వెళ్ళి మాట్లాడడంలో తప్పు లేదు కదా. మాట్లాడు తప్ప వెళ్ళి మాట్లాడితే తప్పేం కాదు. ఇప్పుడు ఆ వ్యక్తి వాళ్ళతో మాట్లాడాడు అనుకోండి, శోధన పెరగద్దా తగ్గద్దా? ఆల్రెడీ లోపల కోరిక బలంగా ఉంది. ఈ సమయంలో సాతానుడు ఒక ఆలోచన ఇచ్చాడు. అది సాతాను ఇచ్చిందా దేవుడు ఇచ్చిందా తెలియదు. కానీ మనిషి ఆ దేవుడి వాయిస్ని, సాతాను వాయిస్ని గుర్తుపట్టలేకపోతాడు. ఇదే మంచిది అనుకుంటాడు. మాట్లాడడం తప్పులేదు, వాస్తవానికి మాట్లాడడం తప్పేం కాదు. కొన్ని అవసరాల్లో ఆఫీసులో అయినా సరే, ఎక్కడైనా సరే మాట్లాడాల్సిన అవసరం రావచ్చు. అయితే ఎంత మట్టుకంటే అంత మట్టుకే ఉండాలి. ఎందుకని? మనలో ఆల్రెడీ చెడ్డ కోరిక ఉంది. ఆ చెడ్డ కోరిక సాతాను గమనించి దాన్ని రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తాడు. అటువంటి సమయంలో మన శరీరం మీద, మనం తీసుకునే నిర్ణయాల మీద చాలా జాగ్రత్తగా మనం ఉండాలన్నమాట. ఉదాహరణకి ఒక ఆయన బాగా సంపాదించాలని అనుకుంటా ఉన్నాడు. ఆదివారం కూడా పని చేస్తే బాగుండని కోరిక లోపల ఉంది. ఇప్పుడు సాతానుడు వచ్చి ఆదివారం చర్చికి రాకుండా కూడా పని చేసుకో, తప్పేం లేదు, దేవుడికి క్షమిస్తాడు, ఒక ఆదివారం బాగుపోయినా ఏం కాదులే అని చెప్పి సాతానుడు చెప్పాడు అనుకోండి, నమ్మేస్తాడా నమ్మడా? ఆదివారం దేవుడి సన్నిధానానికి వస్తే ఆశీర్వాదమా, దేవుడి సన్నిధానానికి రాకపోతే ఆశీర్వాదమా? ఇట్లా మన బ్రెయిన్లోకి చాలా ఆలోచనలు వస్తాయి. అంటే మనలో ఏ కోరిక ఉందని ఆరాధిస్తాడు, పైనుంచి కింద దాకా నిన్ను ప్రతి క్షణం కూడా ఆరాధిస్తాడు. ఎట్లన్నా సరే నిన్ను ఏం చేయాలనే చూస్తాడు. యోబుకు కూడా ఒక భయం ఉంది. ఏంటో భయం అంటే, నా ఆస్తి అంతా పోతదేమో అనే భయం ఉంది. ఎవరికి? యోబుకి. సాతాను దాన్నే ఆరాధిస్తాడు. దేవుడి దగ్గరకు వచ్చి, సాతాను ఆస్తంతా, యోబు ఆస్తంతా పోగొడితే నిన్ను వదిలేస్తాడు దేవా, చూసుక కావాలంటే. ఎందుకని? అతనిలో భయం అనే ఎమోషన్ ఉంది. ఆ భయానికి ఇంకొంచెం ఫ్యూయల్ కోసం మొత్తం ఆస్తి అంతా బాగొట్టేస్తే నేను తిట్టేస్తాడు. అయితే లక్కీగా ఆయన భయాన్ని ఎదిరించగలిగాడు. నిజంగానే ఆస్తి అంతా పోయిన తర్వాత దేవుని సన్నిధానంలోని దేవుడి దగ్గరే అంటి పెట్టుకొని ఉండగలిగాడు. ఈ ఆస్తి ఇచ్చాడు ఏం దేవుళ్ళ అని అనలేదన్న. ఇట్లా సాతానుడు మనల్ని పైనుంచి కింద దాకా మన జీవితాన్ని ఎట్లా నాశనం చేయాలని ప్రతి క్షణం కూడా చూస్తూ ఉంటాడన్న. బైబిల్లో హేబేలు ఉన్నాడు, కయీన్ ఉన్నాడు. ఎవరున్నారు తెలుసు కదా మీకు. వాళ్ళు మొట్టమొదటి కథలో కయీన్ అనే ఆయన ఏం చేస్తాడంటే వ్యవసాయం చేస్తాడు. హేబేల్ అనే ఆయన తమ్ముడు ఏం చేస్తాడంటే గొర్రెలు కాసుకుంటూ ఉంటాడు. అయితే వీళ్ళిద్దరూ కూడా దేవుడి సన్నిధానాన్ని దశంభాగం తెస్తున్నారు. దేవుడు వాళ్ళలో ఎవరిని ఆశీర్వదించాడంటే ఈ చిన్నోడు తమ్ముడైనటువంటి హేబేల్ని ఆశీర్వదిస్తూ ఉన్నాడు.
అన్న కయ్యను చేసేటువంటి వ్యవసాయాన్ని పెద్దగా ఆశీర్వదించడం లేదు. అయితే వీళ్ళిద్దరి మధ్యలో కయ్యను హృదయంలో అసూయ వచ్చింది. ఏం వచ్చింది? అసూయ వచ్చింది. మనోడు దొరికాడురా, అసూయ వచ్చేసింది అని సాతానుడు ఉబలాట పడిపోతా ఉన్నాడు లోపల. అయితే ఒకరోజు హేబేలు గొర్రె ఈ కయ్యను పొలంలోకి వచ్చింది. కయ్యను పొలంలోకి వచ్చి అట్లా తింటా ఉంది. చూసావా కయ్యను, నిన్ను ఇంకా నాశనం చేయాలని, నీ పంటను ఇంకా నష్టం చేయాలని ఆ హేబేల్ గాడే ఈ విధంగా గొర్రెను పంపించాడు అని సాతానుడు అతని మనసులో చెప్పేశాడు అనమాట. ఇప్పుడు ఆ ఆలోచన సాతాను పంపించాడని గుర్తుపట్టలేడు. నిజంగానే నా తమ్ముడు నేను ఈ విధంగా నాశనం అవ్వాలని కోరుకుంటున్నాడు కాబట్టి ఓడే ఈ గొర్రెను పంపించాడు అని నేను కంక్లూషన్కి వచ్చేస్తాడు. తమ్ముడు దగ్గరికి వెళ్తాడు, తమ్ముడిని కొడతాడు, చంపేస్తాడు. ఒకవేళ అన్న తమ్ముడు ఇద్దరు కూడా మంచిగా ఉన్నారనుకోండి, మంచిగా ఉన్నారు, అటువంటి సమయంలో ఆ గొర్రె పిల్ల అక్కడికి వచ్చింది, కయ్యను పంట చేసి ఆ వ్యవసాయం దగ్గరకు వచ్చి తింటుంది. ఈ సమయంలో సాతానుడు వచ్చాడు, ఇదో కావాలని మీ తమ్ముడు పంపించాడు మీ పంట నాశనం చేయడానికంటే. కయ్యను నమ్ముతాడా? మా తమ్ముడు అట్ట ఏంటి, ఏదో అట్టా వచ్చి ఉండదు గొర్రె అని అనుకుంటుంటాడు. కానీ సాతానికి ఆరాధీయడం బాగా తెలుసుగా, మనిషిని ఎట్ట పడగొట్టాలో బాగా తెలుసుగా, ఏది ఈ వ్యక్తిలో లోపం ఉందని గమనించాడు. అసూయ ఉంది, ఇక సాలి ఈ వ్యక్తిని ఆడుకుందాం అని చెప్పి ఒక చిన్న అబద్ధం చెప్పి కయ్యను చేత హత్య చేయించాడు. అందుకే బైబిల్లో ఏముంటుందంటే సాతాను గురించి, వాడు ఆది నుంచి అబద్ధికుడు, ఆది నుంచి నరహంతకుడు అని ఉంటుంది. హంతకుడు అంటే ఆ రోజు కయ్యను చేత హత్య చేయించింది కయ్యను అని చెప్పి బైబిల్లో చెప్పలేదు, కయ్యను చేత హత్య చేయించింది సాతాను అని చెప్పి చెప్తాడు. కాబట్టి సాతానుడు చాలా తెలివైన వాడు, మనం చాలా తక్కువగా అంచనా వేస్తూ ఉంటాం అన్నమాట ఇట్లా. కాబట్టి ఆల్రెడీ మన ఇంటి పక్కోడు కారు కొనేసాడు, మిద్ది కట్టేస్తా ఉన్నాడు, లోపల అసూయ వచ్చేసింది. అప్పుడు మనసులో సాతాను ఒక మాట చెప్పద్దు, ఏంటనంటే ఆడు అక్రమంగా సంపాదిస్తున్నాడు కాబట్టి, అక్రమంగా సంపాదించకపోతే అంత డబ్బులు ఎట్లా సంపాదిస్తారా, ఆలోచించుకో నువ్వే. అవును, ఏదో అక్రమే చేస్తూ ఉంటాడని ఆ మాటలు తీసుకెళ్ళి పక్కనింట్లో వాళ్ళకి వీళ్ళకి చేస్తాడు. వాళ్ళు ఆ మాటలు ఈ మాటలు పోయి వాళ్ళకి తెలిస్తే, ఏంద్రా నువ్వు నేనేదో అక్రమంగా సంపాదిస్తున్నాను అది ఇదని ఊరంతా ప్రచారం చేస్తున్నాను, ఓడికి ఈడికి గొడవ అవుద్ది. ఇట్లా మనుషులందరూ కూడా కావాలనే చెడ్డ పనులు ఏం చేయరు, వాళ్ళలో అసూయ వస్తుంది. ఉదాహరణకి పలానా రాజకీయ పార్టీ అని అంటే ఆపోజిట్ పార్టీ అనుకోండి, ఆ వ్యక్తి మంచి పని చేసినా కానీ పలానా చెడు ఉద్దేశం ఉంది, పలానా పని చెప్పి ఆ పేరు చొప్పున ఆ పథకం చొప్పున డబ్బు కొట్టేయడానికే ఆ రాజకీయ నాయకులు ఎట్లా చేస్తున్నారని మీడియాలో పనిచేసేటువంటి ఒక వ్యక్తి హృదయంలోనికి సాతానుడు పంపించాడు అనుకోండి, ఏమవుద్ది, ఆ వ్యక్తి పేపర్లో దాన్నే రాసేస్తాడు, ఇదో పలానా పథకం పేరు మీద ఇంత నొక్కేసిన పలానా రాజకీయవేత్త, వాస్తవానికి నిజంగా కాకపోవచ్చు. ఇట్లా మనుషుల్లో వాళ్ళకి ఆల్రెడీ కొన్ని కోరికలు ఉంటాయి, ఆ కోరికల్ని ఆరా తీస్తాడు, ఆ కోరికల్ని రెచ్చగొట్టే విధంగా ఇంకొంచెం ఒక చిన్న సహాయంగాని చేస్తే అప్పుడు ఆ వ్యక్తి నాశనం అవుతాడని తెలుసాను. ఇక్కడ దావీదు విషయంలో కూడా అదే జరిగింది. ఆయన్ని కూడా ఏం చేశాడనంటే ఈ విధంగానే జనాల్ని లెక్క పెట్టాడు. కాబట్టి సాతానుడు ఇట్లా చాలా విషయాల్లో, ఉదాహరణకి మనకు బాగా కోపం వచ్చింది, పిల్లకాయల్ని కొట్టాలనిపించేంత కోపం వచ్చింది అనుకోండి, ఆ సమయంలో సాతానుడు వస్తాడు. పిల్లల్ని దండించమని చెప్పి బైబిల్లో ఉందా లేదా? బాలుడు నడవలసిన త్రోవను నడిపించమని బైబిల్లో ఉందా లేదా? ఇప్పుడు చెప్తున్నాడు ఈ మాట. పిల్లల మీద కోపం వచ్చినప్పుడు, ఆ అసహనంతో ఉన్నప్పుడు సాతానుడు ఒక ఆలోచన రప్పించాడు. ఏంటనంటే ఒక వాక్యాన్ని గుర్తు చేశాడు. ఆ కోపంలో ఉన్నప్పుడు ఆ వాక్యాన్ని గుర్తు వచ్చినప్పుడు వాళ్ళని అంటే సెన్సిటివ్గా డీల్ చేయాల్సిన విషయం క్రమశిక్షణలో పెట్టడానికి మనం చేయాల్సింది కోపంతో కసితీరా కొడతారన్నమాట. ఇది కూడా ఎవరు చేస్తారు? ఇట్లా మనల్ని తెలివిగా ఎట్లా మోసపుచ్చాలని బైబిల్లో యేసు ప్రభు దగ్గరకు రెండోసారి వచ్చి ఇక్కడి నుంచి దూకేస్తే, ఇక్కడి నుంచి కొండ మీద నుంచి దూకేస్తే దేవుడి యొక్క దేవదూతలు నిన్ను పట్టుకుంటారు అని చెప్పాడు. ఉదాహరణకి ట్రైన్ మిస్ అయిపోతూ ఉంది, ఎగ్జామ్కి టైం అయిపోతూ ఉంది, నువ్వు స్పీడ్గా ఇక్కడి నుంచి బైక్ మీద వెళ్తూ ఉన్నావు, ఇటువంటి సమయంలో ఎగ్జామ్ మిస్ అయిపోద్ది కాబట్టి, ఇంటర్వ్యూకి లేట్ అయిపోయింది కాబట్టి, తొందరలోనే బస్సు వెళ్ళిపోతుంది కాబట్టి, ఈ సమయంలో నువ్వు ప్రార్థన చేసుకొని
దేవుడు నీకు తోడుగా ఉంటాడని ప్రార్థన చేసుకొని నువ్వు తొందరగా బండి నడిపినా కానీ నీకు ఏం కాదు, దేవుడు ఆయన దూతల్ని నీకు తోడుగా ఉంచుతాడు అని చెప్పి సాతానుడు చెప్పాడు అనుకోండి, నమ్మేస్తాడా? నమ్మడా? ఇప్పుడు ఆ వ్యక్తికి అవసరం, బలమైన కోరిక ఉంది, ఎట్టన్నా సరే తొందరగా అక్కడికి వెళ్ళాలని. ఇటువంటి సమయంలో సాతానుడు ఒక ఆలోచన రప్పించాడు. ఏంటంటే, ప్రార్థన చేసుకుంటే ఈ సమయంలో కూడా దేవుడు కాపాడుతాడు, విశ్వసించాను. ఒక వ్యక్తికి బాగా తినాలని కోరుకుంది, తింటా ఉన్నాడు. తినేటప్పుడు సాతానుడు ఒక ఆలోచన రప్పించాడు. దేవుడు నిన్ను ఆశీర్వదించాడు అనుకుంటున్నాడు. దేవుడు అందుకే మంచి ఆహారం ఇచ్చాడు. దేవుడు భూమి మీద మనం చేస్తే ఎంజాయ్ చేయడం, ఆనందించు అని అన్నాడు అనుకోండి, ఆ వ్యక్తి తినాల్సిన దానికన్నా అతిగా తినేస్తాడు. దానికి ఏది ఒక బైబిల్లో బాగా బలంగా ఉన్నాడు అనుకోండి, బైబిల్ వాక్యాలు చూపిస్తాడు. లోకంలో బలంగా ఉన్నాడు అనుకోండి, లోకంలో మాటలు చూపిస్తాడు. ఏదన్నా సరే, మన ఆరోగ్యాన్నైనా సరే, మన పిల్లల జీవితాలైనా సరే, మన భార్యనైనా సరే, కొంతమంది అంతే భర్త భార్యలను కూడా అనుమానిస్తూ ఉంటారు. ఏదో ఒకటి చెప్తాడు, ఏదో ఒకటి చెప్పి జీవితాన్ని నాశనం చేయడమే నెంబర్ 1 టార్గెట్ సాతానికి. కాబట్టి ఇట్లా ఇక్కడి నుంచి కిందకు దూకు, దేవుడు నిన్ను కాపాడుతారని చెప్తారు. తర్వాత 3వ శోధన దేవుడి దగ్గరకు వచ్చింది, యేసుప్రభు దగ్గరకు వచ్చింది. నన్ను కానీ మొక్కితే, నువ్వు భూమి మీదకి ఎందుకు వచ్చావు? రాజు అవడానికే కదా వచ్చింది యేసుప్రభు, నువ్వు రాజు అవడానికే కోసమే కదా. నువ్వు యూదులు రాజు అని చెప్పావు, నీవు ప్రపంచానికి రాజు అయితే అంత కష్టపడి వెళ్ళా, సిలువ మీదకి వెళ్ళి కొట్టించుకొని చేయాల్సిన అవసరం లే. ఊరికే నా కాళ్ళ దగ్గరకు వచ్చి మొక్కితే చాలు, ఇచ్చేస్తా. తొందరగా సంపాదించుకోవచ్చు, తొందరగా ఉద్యోగం సంపాదించుకోవచ్చు, తొందరగా నీ సంఘాన్ని బాగా పెంచుకోవచ్చు, తొందరగా బరువు తగ్గిపోవచ్చు అని చెప్పి సింపుల్ పనులు చూపిస్తాడు అనమాట. నా కాళ్ళ దగ్గరకు వచ్చి చూడు, ఇదో సింపుల్గా నీ సంఘాన్ని పెంచుకో, ఈ చెడ్డ పని చేసి అని చెప్పి సాతానుడు మనలో ఏ కోరిక అయితే ఉంటుందో, తొందరగా నీ లాభాన్ని పెంచుకోవచ్చు, ఈ స్కీమ్ చేయయా అని చెప్పి ఇట్లా మనలో ఏ కోరిక అయితే ఉంటుందో దాన్ని తొందరగా సాధించాలా, తొందరగా బరువు తగ్గాల, తొందరగా కోటీశ్వరులు అవ్వాలని చెప్పి మనల్ని ఇట్లా చేస్తాడు. కొంతమంది భర్త మీద ప్రేమ ఉంటుంది, ఆ ప్రేమ కూడా అతిగా ఉందనుకోండి, భర్తను వేరే వాళ్ళతో మాట్లాడినా కానీ సహించరు. కొంతమందికి భార్య మీద కూడా ప్రేమ ఉంటుంది, కానీ ఆ కోరికను కూడా బాగా గమనించి ఆరాధించి వాళ్ళకి అబద్ధాలు చెప్పి ఎట చేస్తాడంటే, ఆ భార్య వాడిని తప్ప ఇంకెవరిని చూడకుండా ఉండే విధంగా ఆ భార్యని టార్చర్ చేస్తాడు. ఆ పిల్లకాయలన్నా అంతే, పిల్లకాయలు ఎక్కడ వాళ్ళకి ఎక్కడ చెడు జరగద్దు అని భయంతో ఆ భయాన్ని ఇంకొంచెం దానికి ఆరాధీసి దానికి కొంచెం నిప్పు పెట్టి వాడిని ఏ చిన్న పనులు చేయడానికి పంపించాలన్న విపరీతమైన భయంతో రెచ్చగొట్టేస్తాడు అనమాట. ఎందుకని? పిల్లలు జాగ్రత్తగా చూసుకోవాలి, మంచిదే, కానీ ఆ కోరిక కొంచెం అటు ఇటు కంట్రోల్ తెప్పుందనంటే దాన్ని ఇంకొంచెం రెచ్చగొట్టేసేసి వాడికి చిన్న పనులు చిన్న చెప్పాల్సినవి కూడా విపరీతంగా చేసేస్తా ఉంటాడు. ఇట్లా సాతానుడు మనల్ని ప్రతి దాంట్లో బ్యాలెన్స్డ్గా ఉండాల్సిన దాన్ని అటువైపుకి తీసుకెళ్తాడు, లేకపోతే ఇటుంటే ఇటు లాగేస్తాడు. ఎట్టొకటి చేసి ఏ ఆలోచన ఏదైతే మనల్ని ఇట్లా ఉంటుందో అది అట్లా చేసి మనల్ని చేస్తాడు. కాబట్టి ఈయన దావీదు దగ్గరకు కూడా వచ్చి అదే అంటున్నాడు, ఒక రాజుగా నీకు హక్కు ఉంటుంది. ఏంటా హక్కు? నీ సైన్యం ఎంత ఉందో అంత తెలుసుకోవడం పెద్ద తప్పేం కాదు, అది నీకు హక్కు ఉంటుంది. అది అందరికీ హక్కు ఉండొచ్చు, కానీ ఇశ్రాయేలీలకి ఆ హక్కు లేదు. ఎందుకని? ఇశ్రాయేలీల బలం యెహోవాది. కానీ ఆ సమయంలో ఆయనకు బలంగా కోరిక లోపల ఉన్నప్పుడు సాతానుడు ఒక ఆలోచన చెప్పినప్పుడు అది నిజంగా మంచి ఆలోచనే అని మనిషి నమ్మేస్తాడు అనమాట. ఇట్లా ఈ విధంగా చేస్తూ ఉంటాడు. ఇట్లా ప్రతి చిన్న విషయాల్లో మనల్ని ఆశీర్వాదాలు పోగొట్టాలని, దేవుడికి ఎట్లా అన్నా సరే దేవుడి సన్నిధానానికి దూరంగా చేయాలని, ఏ అబద్ధం నీకు అనుకూలంగా ఉంటుందో, ఏ అబద్ధాన్ని చెప్తే నువ్వు నమ్మతావో, ఏ అబద్ధం చెప్తే నీ ఆరోగ్యం నాశనం అయిపోద్దో, ఏ అబద్ధం చెప్తే కుటుంబం చిన్న భిన్నం అయిపోద్దో, ఆ చెప్పాల్సిన అబద్ధాలు చేయాల్సిన చేష్టాలన్నీ కూడా సాతానుడు ఒక పక్కన చేస్తాడు. ఇవన్నీ ఎప్పుడు ఫీల్ అవుతాయంటే మనలో మంచి ఉన్నప్పుడు అది అవ్వదు. అన్నిటికంటే దేవుడు అన్నాడు, హృదయము ఘోరమైన వ్యాధి గలది, దాన్ని జాగ్రత్తగా గమనించండి అని అన్నాడు. అప్పుడు దాన్ని జాగ్రత్తగా గమనించలేం. ఇది మొట్టమొదటి విషయం మనం ఆయన దగ్గర నుంచి నేర్చుకునేది. కాబట్టి ఇప్పుడు దేవుడు సాతానుని శోధించడానికి అనుమతిస్తున్నాడు. అయితే ఇక్కడ గుడ్ న్యూస్ ఏంటంటే, సాతానుడు మనల్ని శోధించడానికి అనుమతించినప్పుడు ఎప్పుడు సాతానుడు అనుమతిస్తాడా అని అంటే, ఆ శోధనలో మనం పాస్ అవుతాం అన్నప్పుడే దేవుడు అనుమతిస్తాడు. ఎప్పుడు అనుమతిస్తాడు చూడండి. దేవుడు మనకు శోధన అనుమతించాడని నేను ఈ శోధనలు విన్నాం. అయితే కొన్ని మీరు బహుశా ఆలోచించుండ్రు, బహుశా మీకు తెలియకపోయి ఉండొచ్చు, కొంతమంది అమాయకులు కూడా ఉండొచ్చు, కొంతమంది తెలియకుండా అంత ఉండొచ్చు. కాబట్టి దేవుడు ఎప్పుడన్నా సరే ఒక శోధన రప్పించేటప్పుడు, ఈ శోధన నీకు రప్పించిన తర్వాత
నువ్వు దాన్ని గెలుస్తావా లేదా అనే డౌట్ కాదు, నువ్వు ఖచ్చితంగా గెలుస్తావు అనేది కూడా దేవుడికి తెలుసు. దాన్ని గెలవడానికి కావలసిన సామర్థ్యం నీ దగ్గర ఉంది, అది కూడా దేవుడికి తెలుసు. కాబట్టే దేవుడు నీకు ఆ శోధన రప్పిస్తాడనమాట. అర్థమైందా? కాబట్టి దేవుడు ఏ శోధనన్నా మనకు రప్పించేటప్పుడు ఆ శోధనలో నుండి నువ్వు బయటపడగలవు, బయటపడగలిగే శక్తి సామర్థ్యం నీకు ఉంది అని అన్నప్పుడే సాతాన్ని అనుమతిస్తాడు. ఇప్పుడు సాతానుని దావీదుకి అనుమతించాడు శోధించడానికి. ఆ శోధన నుంచి బయటపడగల శక్తి దావీదుకు ఉందా? చెప్పండి. ఆ శోధన నుండి బయటపడగల శక్తి దావీదుకు ఉందా? చెప్పండి. చూడండి, ఒక వచనం 1 కొరింథీ 10:13 చదువుతాను. సాధారణముగా మనుషులకు కలుగు శోధన తప్ప మరి ఏదియు మీకు సంభవింపదు. దేవుడు నమ్మదగిన వాడు, మీరు సహింపగలిగినంత కంటే ఎక్కువగా ఆయన మిమ్మును శోధింపబడనీయడు. ఆ వాక్యం ఏం చెప్తుంది? సహింపగలిగినంత కంటే ఎక్కువగా ఆయన మిమ్మును శోధింపబడనీయడు. అంటే దేవుడు మీ జీవితంలో శోధనలు రప్పించినప్పుడు ఎట్టాటి శోధనలు వస్తాయంటే ఆ శోధనలో మీరు పాస్ అవ్వగలరు, ఆ శోధన నుంచి మీరు బయటపడగలరు, అటువంటి శోధనలే వస్తాయి అని చెప్పి చెప్తాను. కాబట్టి మీ జీవితంలో దేవుడు అనుమతించే ఏ శోధన అయినా సరే మీరు పాస్ అవ్వగలరా లేదా? ఇప్పుడు చెప్పండి. 100కి 100% మీరు పాస్ అవ్వగలరు. అది ఎవరికి తెలుస్తుంది? దేవుడికి తెలుస్తుంది. ఇప్పుడు 10వ తరగతి వాడికి ఏ క్వశ్చన్ పేపర్ ఇవ్వాలా? పరీక్ష పెట్టే దేవుడికి తెలుసు. దేవుడు మనల్ని పరీక్షిస్తున్నాడు. ఏ పేపర్ ఇస్తే, ఏ క్వశ్చన్ ఇస్తే నువ్వు పాస్ అవుతావో కూడా దేవుడికి తెలుసు. కాబట్టి సాతానుడు ఇది చేస్తాను, అది చేస్తే కుదరదు, అది వాడు పాస్ అవ్వలేడు, ఇంకోటి చెప్పు, అదే ఇది సరే ఇది పాస్ అవుతాడు మావాడు, ఇది 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 ట్రై చేయి, అది వెళ్ళిపో అని చెప్పి ఏదైతే నువ్వు పాస్ అవుతావో ఆ శోధననే దేవుడు రప్పిస్తాడు. దావీదుకు కూడా దేవుడు ఒక శోధన రప్పించాడు. ఆ శోధన ద్వారా దావీదు పాస్ అవ్వగలడు, అవునా కదా? కానీ దావీదుకి ఆల్రెడీ గర్వం అనే చెడ్డ కోరుకుంది. కాబట్టి ఈ విధంగా ఒక సాతానుడు ఒక ఆలోచన చెప్పినప్పుడు, అంటే చూడండి, మనలో పాపం చేయాలని కోరుకున్నప్పుడు ఏమవుద్దనంటే సాతానుడు ఒక ఆలోచన చెప్పినప్పుడు దాంట్లో మనం సరిగ్గా నడవలేము అనమాట. చూడండి, 1 కొరింథీ 10:13 మీరు సహింపగలిగినంత కంటే ఎక్కువగా ఆయన మిమ్మల్ని శోధింపబడనీయడు, అంతేకాదు సహింపగలుగుటకు ఆయన శోధనలో కూడా తప్పించుకొని మార్గమును కలుగజేయను. ఇప్పుడు ఏం చేస్తాడంటే దేవుడు, ఒకటి నువ్వు పాస్ అయ్యే టెస్టే పెడతాడు, నువ్వు పాస్ అయ్యే శోధననే నీ దగ్గరకు తీసుకొస్తాడు. రెండోది, ఆ శోధనలో నుంచి బయటపడడానికి ఒక రూట్ కూడా ఏర్పాటు చేస్తాడు. ఏం చేస్తాడు? ఒక రూట్ కూడా ఏర్పాటు చేస్తాడు. ఇప్పుడు దావీదుకు కూడా శోధన వచ్చింది, ఆయన కూడా ఆ శోధన నుంచి ఎట్టనా సరే బయటపడాలి. ఇది ఎవరికి ఉంది? దేవుడికి ఉంది. కాబట్టి దేవుడు ఒక పని చేశాడు. చూడండి, 2 సమూయేలు 24:3 చదువుతున్నాను. మీరు తీసిన ఆ పేజీలోనే ఉంటుంది. 2 సమూయేలు 24:3 యోవాబు అంటే వాళ్ళ సైన్యానికి ఆయన అధిపతి అనమాట, కమాండరు. ఆయన ఈ విధంగా అంటున్నాడు, జనుల సంఖ్య ఎంత ఉన్ననో నా ఏలిన వాడవును రాజువు నగు నీవు బ్రతికి ఉండగానే దేవుడైన యెహోవా దానిని 100 అంతలు ఎక్కువ చేయునుగాక. నా ఏలిన వాడవును రాజువు నగు నీకు ఈ కోరిక ఏల పుట్టెను. ఇప్పుడు ఎట్టన్నా సరే ఆ శోధనలో నుంచి దావీదు ఆ పాపంలో పడకుండా కాపాడాలి. ఎవరికుంది? దేవుడికి ఉంది. కాబట్టి దేవుడు ఆ శోధనలో నుంచి బయటపడడానికి ఒక మార్గాన్ని చూపిస్తున్నాడు. ఎవరు మార్గం అంటే యోవాబు, ఆ సైన్యానికి అధిపతి అన్నమాట. ఆయన ఒక మాట చెప్తున్నాడు. చూడండి, ఇంకా అది 1 దినవృత్తాంతం 21:3 కూడా అక్కడ ఉంటుంది. మీరు ఇంకొక పేజీలో చూడండి. అందుకు యోవాబు, రాజా, నా ఏలినవాడ, యెహోవా తన జనులను ఇప్పుడున్న వారి కంటే 100 అంతలు ఎక్కువ మందిని చేయునుగాక. వారందరూ నా ఏలిన వాని దాసులు కారా? నా ఏలిన వానికి ఈ విచారణ ఎలా? ఇది జరగవలసిన హేతువేమి? జరిగిన ఎడల ఇశ్రాయేలీలకు శిక్ష కలుగును అని మనవి చేశాను. ఇప్పుడు యోవాబు ఒక సలహా ఇచ్చాడు. ఏమని? అయ్యా, ఇది ఎట్ట చేస్తావు నువ్వు? ఇది చేస్తే ఇశ్రాయేలీల ప్రజలకు శిక్ష వస్తుంది కదా, ఇది ఎట్లా చేస్తావు? దేవుడు నువ్వు ఉండంగానే ఇంతకీ 100 అంతలు దేవుడిగా మన సైన్య బలాన్ని పెంచుతాడు. కాబట్టి ఇది ఎందుకయ్యా అని అంటున్నాడు. ఇప్పుడు చూడండి, అతని మనస్సులో కోరుకుంది, ఆ కోరికను రెచ్చగొట్టే విధంగా
సాతాను ఒక ఆలోచన చెప్పాడు. దేవుడు కూడా ఆ ఆలోచనని తీసేయడం కోసం దేవుడు కూడా ఒక ఆలోచన చెప్పాడు. ఏంటనంటే ఈ పని చేస్తే శిక్ష వస్తుంది అని. ఇప్పుడు 2 ఆప్షన్లు ఉన్నాయి దావీదు ముందు. 1 సైన్యాన్ని లెక్క పెట్టాలా, 2 సైన్యాన్ని లెక్క పెట్టకుండా ఉండాలా. లెక్క పెడితే శిక్ష వస్తుంది. ఈ 2 ఆలోచనలు ఏదో ఒకటే తీసుకోవాలి. ఇంకా ఆయన డెసిషన్ తీసుకోవాలా. అంటే ఎప్పుడన్నా సరే నువ్వు శోధనలో పడేటప్పుడు దేవుడు 1కి 100 సార్లు ఆ శోధనలో నుంచి ఎట్టన్నా సరే నిన్ను బయట పడేయాలా అని ప్రతిసారి ప్రయత్నం చేస్తాడు. అప్పుడప్పుడు కాదు, ప్రతిసారి ప్రయత్నం చేస్తాడు. ప్రతిసారి ప్రయత్నం చేస్తాడు. అయితే నీలో ఏ కోరిక అయితే ఉందో, నీలో ఒకవేళ చెడ్డ కోరుకుంటే సాతాను వైపు వెళ్ళిపోతావు. ఒకవేళ నీలో మంచి కోరుకుంటే ఆ థాట్ నిన్ను మళ్ళీ ఒకసారి ఆలోచింపజేస్తుంది. అవును కదా. అయితే యోవాబు ఆ విధంగా చెప్పినా కానీ, అయితే యోవాబు ఎవరనంటే పెద్దగా బైబిల్ చదువుకునేవాడు కాదు. ఎవరు? దావీదుకు బైబిల్ తెలిసినంతగా యోవాబుకి తెలియదు. అంత ఆత్మీయ వ్యక్తి కాదు, ఉత్తుత్తి వ్యక్తి అన్నమాట. కానీ దావీదు పాటలు రాసే అంత ఆత్మీయత ఉంది. దేవుడు వాక్యం గురించి బాగా తెలుసు కాబట్టి ఆయనకు గర్వం వచ్చింది. కొంతమందికి అంతే గర్వం ఉంటుంది. ఏంటో గర్వం అని అంటే, వాళ్ళు రోజు వాక్యం చదువుతా, రోజు చర్చికి వస్తూ ఉన్నారంటే చర్చికి రాని వాళ్ళని చీపుగా చూస్తారు. చర్చికి వచ్చా లేకపోతే ఆ పాస్టల్ని ఈ పాస్టల్ని పెద్ద వాళ్ళకి వాక్యం చెప్పడం బాగా రాదనుకో, వాళ్ళు విమర్శిస్తూ ఉంటారు. ఎందుకని? వాళ్ళకి వాక్యం తెలుసు అన్న గర్వం. కాబట్టి ఇక్కడ ఈయన కూడా ఆయన పెద్ద బాగా బైబిల్ తెలుసు, ఆయనకి అంత జ్ఞానం ఉందని చెప్పి పెద్దగా బైబిల్ తెలియనోడు ఒక సలహా ఇస్తే అది నిజమా కాదా ఆలోచించాలి కదా. పట్టించుకోడు, వదిలేస్తాడు. చెప్తానే చేయబా అని అంటాడు. వాస్తవానికి చేసిన తర్వాత నాయకుడి స్థానంలో ఉన్న వ్యక్తి ఒక చెడ్డ నిర్ణయం తీసుకున్నప్పుడు ఆ ఫలితం వల్ల చెడ్డ ఫలితం వచ్చినప్పుడు ఎవరు చిన్న చూపు చూస్తారు? ఇప్పుడు యోవాబు చిన్న చూపు చూస్తాడో చూడ్డా రేపు పొద్దున? ఆ రోజు నేను చెప్పాను కదా, ఎందుకు ఓవర్ యాక్షన్, ఎందుకు అంత ఓవర్ యాక్షన్ ఎందుకు? ఆ తర్వాత రాజు చెప్పే ఆలోచనకి అంత మర్యాద ఇవ్వడు. కాబట్టి నాయకులు అనేవాళ్ళు, నేను నాయకుడి స్థానంలో ఉన్నా అనేవాళ్ళు ప్రతి క్షణం ఆరాధిస్తూ ఉండాలన్నమాట వాళ్ళ ఆలోచనల్ని, వాళ్ళు తీసుకునే నిర్ణయాలని. కాబట్టి ఒక ఆత్మీయుడు, నా భర్త అంత ఆత్మీయుడు కాదు, నా భార్య అంత ఆత్మీయుడు కాదు, వాడి ఆలోచన ఏంది నేను పట్టించుకునేది తప్పు. దేవుడు గాడిద ద్వారా కూడా మాట్లాడతాడు. దేవుడు నిన్న ఆ శోధల నుంచి బయటపడేయడానికి వాక్యం చెప్పడానికి చేతరాని పాస్టర్ ద్వారా కూడా మాట్లాడతాడు. ఎట్లయినా సరే దేవుడు ఆలోచన చెప్తాడు. దేవుడు బండ ద్వారా కూడా మాట్లాడగలడు నువ్వు వినాలనుకుంటే, నీకు వినాలనే మనసు ఉంటే. కాబట్టి దేవుడు వీళ్ళ ఆత్మీయులు కాదు, వీళ్ళు దేవుడిని నమ్ముకున్న బిడ్డలు కాదు, వీళ్ళ ద్వారా నాతో ఎట్ట మాట్లాడతాడు అని అనుకోవడం కూడా నీ అపోహే. దేవుడు ఎవరి ద్వారా మాట్లాడతాడు, ఆ ఆలోచన ఇస్తాడు. అయితే నువ్వు దాన్ని గుర్తించాలన్నమాట. నా హృదయంలో నుంచి వచ్చిందే ఇది ఆత్మీయ సంబంధమైన వాక్యం, ఇదే దేవుడి దగ్గర నుంచి వచ్చింది అని అనుకోకూడదన్న. కానీ ఇక్కడ ఆయన ఆ విధంగా చెప్తాడు, అయ్యా ఎందుకటి చేస్తున్నావు, శిక్ష వస్తుంది కదా, అది ఇదిగా ఇది కదా అని ఆయన చెప్తా ఉన్నాడు. కానీ ఆయన ఏం అండలేదు. చూడండి నిర్గమకాండం 30, 11, 12 వచనాల్లో కూడా నేను చదువుతున్నాను, ఒకవేళ తీయలేకపోతే మీరు వినండి. యెహోవా మోషేతో ఇట్లనెను, నీవు ఇశ్రాయేలీయులను లెక్కింపవలెను, వారు లెక్కింపబడు వేలకు ప్రతి వాడు యెహోవాకు తన ప్రాణ పరిక్రయ ధనము నిచ్చుకొనవలెను. అలాగు చేసిన ఎడల నీవు వారిని లెక్కించినప్పుడు వారిలో ఏ తెగులు పుట్టదు. బహుశా ఇది యోవాబుకి తెలిసి ఉండొచ్చు, దావీదుకు కూడా తెలిసి ఉండొచ్చు, కాదండో లేదు. కానీ ఆ సమయంలో ఆ ఆలోచన యోవాబు ద్వారా వచ్చింది. అయ్యా మనం లెక్క పెట్టిన తర్వాత పరిక్రమ ధనం మనం కానీ ఇవ్వలేకపోతే మన సైన్యానికి తెగులు వస్తుందయ్యా. కాబట్టి దాన్ని బట్టే దేవుడు ఒక ఆలోచనని యోవాబు ద్వారా చెప్పాలనుకుంటున్నాడు. సాతానుడు ఎట్లయితే ఒక ఆలోచన ఇచ్చాడో దేవుడు కూడా ఒక ఆలోచన చెప్తా ఉన్నాడు. అంటే శోధనలో నుంచి బయటపడే మార్గాన్ని ఇస్తున్నాడు. కానీ దావీదు అది చేయలేకపోతాడు. అంటే ఇక్కడ మనం గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే, తప్పు చేయాలన్న కోరిక మనలో బలంగా ఉన్నప్పుడు దేవుడు తప్పించుకునే మార్గాన్ని ఇచ్చినా కానీ అసలు అది మన కంటికి కనిపించదు అనమాట. కాబట్టి దేవుడు ఆత్మీయత లేని వాళ్ళ దగ్గర నుంచి కూడా మాట్లాడతాడనే విషయాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. ఇట్లా వాళ్ళని పంపించేసిన తర్వాత బాగా గట్టిగా చెప్తాడు, పోండి రా, పోయి చేసి రాపోండి. ఆ మాట ఏంటంటే ఎంతసేపు రాజు అంటే అప్పటికి బాగా ఫ్రెండ్లీగానే ఉంటారు వాళ్ళేమో. యోవాబు అనే వ్యక్తి దావీదు అయినా సరే రాజు, ఆయనకి రాజు అన్న గర్వం లేదు, దావీదుకి చాలా సన్నిహితంగానే ఉంటారు. ఎందుకంటే ఒకప్పుడు వాళ్ళ కొండల్లో లోయల్లో ఉన్నప్పుడు యోవాబే సహోదరుడిలాగా వాళ్ళిద్దరూ ఉంటారు. కానీ ఈరోజు ఆయన అసలు తన సహోదరుడు లాంటి యోవాబును కూడా ఆయన లెక్క చేయకుండా పోవడం. నేను చెప్పే మాట ఏంటంటే, రాజుకి అధికారాన్ని గౌరవం ఇవ్వండి రా. కొంతమందికి ఇదొక అధికార దాహం, కొంతమంది భర్త భార్యలు ఉంటారు,
దేవుడు భార్య మీద భర్తకి అధికారం ఇచ్చాడు అనగానే ఆ అధికారాన్ని దుర్యోగం చేసి భార్యని కాళ్ళ కింద పెట్టుకుంటారు. అట్లా శోధిస్తాడు సాతాను. కాబట్టి ఇట్లా చేసాడు. తర్వాత 9 నెలలు వాళ్ళు వెళ్తారు, మొత్తం లెక్కలన్నీ వేసుకుంటూ ఉంటారు. చూడండి అదే పేజీలో ఇక్కడ నుంచి అంత దూరం వెళ్లకుండా సింపుల్గా వెళ్ళిపోతాం. 2 సమూయేలు 24వ అధ్యాయం 8-10 వచనాలు చదువుతున్నాను. ఈ ప్రకారం వారు దేశమంతా సంచరించి 9 నెలల 20 దినములకు తిరిగి యెరూషలేము వచ్చిరి. ఈ విధంగా వెళ్ళారు జనాభా లెక్క పెట్టడానికి. తిరిగి రావడానికి ఎంత సమయం పట్టింది? 9 నెలల 20 దినములు, అంటే 9 నెలల 20 రోజులు పట్టింది. ఈ లోపల దావీదు ఏం చేయాలా? నేను చేసింది మంచిగా కాదా ఆలోచించుకోవాలా వద్దా? దేవుడు చేసిన తప్పుకి శిక్ష వెంటనే ఇచ్చాడా, లేటుగా ఇచ్చాడా? మన దేవుడు దీర్ఘశాంతం కలిగిన దేవుడు. చెడ్డవాళ్ళకు కూడా ఎంత సహనం అంటే అంత సహనం. ఆయన పిల్లలు కూడా తప్పు చేసినప్పుడు కూడా ఎంత సహనం అంటే అంత సహనం. ఆయన 9 నెలలు టైం ఇచ్చాడు. ఆయన తీసుకున్న నిర్ణయం మంచిదా కాదు. ఈ 9 నెలల్లో కనీసం ఫోన్ చేసన్నా సరే, లేదా ఒక జీవో పాస్ చేసి, అరే వెళ్ళారు కదా, వెళ్ళిన చోట ప్రతి ఒక్కరి దగ్గర ఒక 6 షెకెల్ కలెక్ట్ చేసేసారంటారు, అట్లా దేవుడికి ఇచ్చేసేద్దాం, అట్లా మన వాళ్ళకి కూడా వైరస్లు రాకుండా ఉంటాయి అని చెప్పి ఉండాలి. అసలు ఆ మాటే చెప్పడా? నేను తీసుకున్నది రైటే, అప్పుడు మోసే చేశాడు కదా, అది రైటే, అట్టే ఉంటుంది, బైబిల్లో ఆ వచనం ఉంది, ఆ వచనం ప్రకారం రైటే అయిపోద్దని తాను తీసుకున్న నిర్ణయం సరే కాదని చూసుకోకుండా ఆ విధంగా వెళ్ళిపోతాడు అనమాట. ఆయన 9 నెలల టైం ఇస్తాడు. తర్వాత 9వ వచనంలో, అప్పుడు యోవాబు జనసంఖ్య వెరసి రాజునకు అప్పగించెను. ఇశ్రాయేలు వారిలో కత్తి దూయగల 8 లక్షల మంది యోధులుండిరి. యూదా వారిలో 5 లక్షల మంది ఉండిరి. జనసంఖ్య, ఇప్పుడు ఆయన వచ్చి చెప్పాడు, మన వాళ్ళు ఎంతమంది ఉన్నారు సార్ సంఖ్య? యోధాలో 5 లక్షల మంది ఉన్నారు, ఇశ్రాయేల్లో 8 లక్షల మంది ఉన్నారు యోధులు అని చెప్పిన తర్వాత 10వ వచనంలో చూడండి, జనసంఖ్య చూచినందుకై దావీదు మనస్సు కొట్టుకొనగా. లెక్కలని పేపర్లో ప్రింట్అవుట్ తీసి ఇచ్చారు. ఎంతమంది ఉన్నారు సార్, పలానా గోత్రం వాళ్ళు, పలానా గోత్రాలు ఎంత ఉందని అనగానే ఆ లెక్క చూసిన తర్వాత దావీదు మనసు కొట్టుకొనగా అతడు, నేను చేసిన పని వలన గొప్ప పాపము కట్టుకొంటిని. ఇప్పుడు ఆయన ఏం చేస్తున్నాడు? పాపాన్ని ఒప్పుకుంటున్నాడు. ఏమని ఒప్పుకుంటున్నాడు? నేను చేసిన పని వలన గొప్ప పాపము కట్టుకొంటిని, నేను ఎంతో అవివేకునై దాన్ని చేసి తిని, యెహోవా కరుణయించి నీ దాసుడనైన నా దోషమును పరిహరింపుమని యెహోవాతో మనవి చేయగా. ఇప్పుడు చూడండి, దావీదుకి ఈ విధంగా లెక్కలు వచ్చిన తర్వాత ఆయన ఈ విధంగా పాపాన్ని ఒప్పేసుకుంటాను. అంటే 9 నెలల టైం ఇచ్చాడు. 9 నెలల టైంలో కూడా ఆయన పాపాన్ని ఒప్పుకోలేదు. దేవుడు కొన్నిసార్లు కూడా, ఇప్పుడు చూడండి మొట్టమొదటి వచనంలోనే మీకు ఈ కథ స్టార్టింగ్లోనే ఒక మాట కనిపిస్తుంది. ఏంటంటే, యెహోవా కోపము ఇశ్రాయేలీయుల మీద రగులు కొనగా. కోపం ఆయనకి ఎప్పుడు వచ్చింది? శిక్ష ఎప్పుడు వస్తుంది? కోపం ఎప్పుడు వచ్చింది? శిక్ష ఎప్పుడు వచ్చింది? అప్పుడెప్పుడో కోపం వస్తే 9 నెలల తర్వాత వాళ్ళకి శిక్ష వచ్చింది. మీకు కోపం వస్తే, అందుకే కోపగించుకునేటప్పుడు నిదానించుకొని కోపగించుకోండి అని చెప్పి దేవుడు చెప్తారు. అంటే దేవుడు లాగా ఉండాలి కోపగించుకునేటప్పుడు కూడా. ఇప్పుడు 9 నెలల టైం ఇచ్చాడు. అయితే దావీదు ఇక్కడ ఏమని అంటాడనంటే, నేను చేసిన పని వలన గొప్ప పాపము కట్టుకొంటిని. దావీదు అంతకుముందు ఒక పాపం చేస్తాడు. ఏంటనంటే, ఒక స్త్రీతో వ్యభిచారం చేస్తాడు. అప్పుడు పాపం చేసినప్పుడు దేవుడికి ప్రార్థన చేస్తాడు. ఏమనంటే, ప్రభువా నేను పాపం చేశానని. కానీ ఇక్కడ ఇంకో రకంగా ప్రార్థన చేస్తున్నాడు. ఏంటంటే, నేను గొప్ప పాపము కట్టుకొంటిని. అంటే వ్యభిచారాన్ని ఏమో పాపం చేశానని ఒప్పుకున్నాడు, కానీ తనలో ఉన్న గర్వాన్ని ఒప్పుకునేటప్పుడు నేను గొప్ప పాపం చేశాను అని అన్నాడు. వ్యభిచారం గొప్ప పాపమా, గర్వం గొప్ప పాపమా? దేవుడికి అతి ఎక్కువ నచ్చంది ఏదనంటే వ్యభిచారం కాదు, గర్వం అనేదే దేవుడికి నెంబర్ 1 లిస్టులో ఉంటుంది అనమాట. సెకండ్ విగ్రహారాధన. గర్వానికి ఇన్స్టెంట్గా రిజల్ట్స్ వస్తూ ఉంటాయి. ఆ గర్వం ఆయన్ని నమ్ముకొని రాజులన్నా సరే వాళ్ళను కూడా దేవుడు శిక్షిస్తాడు అన్నమాట. కాబట్టి సాతాను కూడా మొట్టమొదటి పుట్టింది కూడా గర్వమే. నేను ఎందుకు దేవుడి సీట్లో ఉండకూడదు అని ఆ గర్వం వల్ల. కాబట్టి ఆయన ఏమంటున్నాడంటే, దావీదు దేవుడి హృదయాన్ని ఎలిగినవాడు, బైబిల్ బాగా చదువుకున్నాడు కాబట్టి ఆయనకు ఈ చేసిన ఈ గర్వాన్ని ఆయన ఎట్లా ఒప్పుకుంటున్నాడనంటే, నేను గొప్ప పాపాన్ని మూట కట్టుకున్నాను దేవా అని ప్రార్థన చేస్తాను. కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి. మనలో గర్వం ఉందా లేదా అని. వ్యభిచారం చేసేవాడికి వాళ్ళు కామం ఉందనే తెలుస్తుంది, కానీ గర్వం ఉన్నవాడికి వాళ్ళు గర్వం ఉందనే తెలియదు.
చాలా జాగ్రత్తగా మనం మన గురించి ఆలోచించుకోవాలన్నమాట. కాబట్టి ఆయనకి అంతా తెలుసు కాబట్టి బైబిల్లో ఉన్న కథలు, స్టోరీలన్నీ ఆయన ఏం ఒప్పుకుంటాడంటే, నేను గొప్ప పాపం చేశాను అని చెప్పి ఆయన అక్కడ ఒప్పుకుంటా ఉన్నాడు. కాబట్టి అయితే ఇంతకుముందు ఆయన ఇంతకు ముందులాగా గతంలో ఆయన తప్పు చేసినప్పుడు, బెత్షెబాతో తప్పు చేసినప్పుడు వేరొక పాస్టర్ గారు వచ్చి చెప్తారనమాట, అయ్యా నువ్వు తప్పు చేశావు అని అంటే అప్పుడు ఒప్పుకుంటాడు. కానీ ఇప్పుడు ఎట్లా ఒప్పుకున్నాడు? పాస్టర్ గారు వచ్చి చెప్తే ఒప్పుకున్నాడా? ఆయనంతటా ఆయనే ఒప్పుకున్నాడా? ఆయనంతటా ఆయనే ఒప్పుకున్నాడు అనమాట. ఇది ఎట్లా జరిగిందనంటే, పరిశుద్ధాత్మ దేవుడు మనలో నుండి పాపాన్ని ఒప్పుకునే విధంగా చేస్తాడు. ఎవరు చేస్తారు? పరిశుద్ధాత్మ దేవుడే మనలో నుండి, అది బయట మన సోదరుడన్నా సరే, పాస్టర్ గారు అన్నా సరే, వాక్యం ద్వారా అన్నా సరే, మనల్ని ఖండించడానికంటే ముందే పరిశుద్ధాత్మ దేవుడు నువ్వు చేసింది తప్పురా అని చెప్తాడు. కాబట్టి దావీదు అంతకు ముందులాగా ఆయన పాస్టర్ గారు వచ్చి గద్దించినప్పుడు అప్పుడు పాపాన్ని ఒప్పుకోకుండా, ఇప్పుడు ఇంకొంచెం పరిపక్వతతో ముందుగానే చేసింది తప్పు అని ఒప్పుకున్నాడు. అయితే ఇక్కడ చూడండి, చేసింది తప్పు అని ఒప్పేసుకున్నాడుగా, శిక్ష ఆగిపోద్దా? ఇంకా శిక్ష రాలేదు కదా. ఊరికే లెక్కలు పేపర్లో ఉన్నాయి, చేతిలో పట్టుకో ఉన్నాడు. కానీ 70,000 మంది చనిపోయారు. అదేంటి? పాపాన్ని ఒప్పుకున్నా కానీ 70,000 మంది ఎందుకు చనిపోతున్నారు? ముఖ్యంగా ఇక్కడ ఇంకోటి గుర్తుంచుకోవాల్సినటువంటి, నేర్చుకోవాల్సిన ఒక పాఠం ఉంది. ఏంటనంటే, రాజుగారు తప్పు చేస్తే శిక్ష ఎవరికి వస్తుంది? జనాలకి వైరస్ వస్తుంది అన్నమాట. జనాలకి తెగులు వస్తాం. కాబట్టి బైబిల్లో ఒక మాట ఉంటుంది, ఏంటనంటే, మీరు రాజుల కొరకు ప్రార్థన చేయండి అని. ఎవరి కొరకు? రాజుల కొరకు, అధికారుల కొరకు. ఎందుకు చేయాలా? వాళ్ళు తప్పు చేస్తే వాళ్ళ కింద ఉండే మీకు మామూలుగా అన్నా సరే, ఇంట్లో కుటుంబ పెద్ద ఏదన్నా డబ్బుల విషయాల్లో చెడ్డ నిర్ణయం తీసుకున్నాడు అనుకోండి, ఎవరికి ఆ బాధ వస్తుంది? అట్లాగే ఆత్మీయ ప్రపంచంలో కూడా రాజుగారు ఒక తప్పు చేస్తే ఆ రాజ్యం కింద ఉండే వాళ్ళందరూ కూడా ఆ పాపాన్ని అనుభవించాలన్నమాట. దేవుడి విషయాల్లో అన్నా సరే, నీతి విషయాల్లో ముఖ్యంగా. కాబట్టి ఇప్పుడు ఆయన పాపం చేశాడు. అందుకే మొదటి దినవృత్తాంతంలో 21:7 ఈ విధంగా ఉంటుంది, ఈ కార్యము దేవుని దృష్టికి ప్రతికూల మగుట చేత ఆయన ఇశ్రాయేలీయులను బాధ పెట్టెను. చేసిన ఈ పని ఇశ్రాయేలీయులకి, అంటే దేవుడి దృష్టికి నచ్చలేదు కాబట్టి ఇశ్రాయేలీయులకి తెగులు వచ్చింది అని అంటున్నాడు. బైబిల్లో లేవీకాండం 4:3 కూడా ప్రజలు అపరాధులగునట్లు, ప్రజలు ఎవరో? ప్రజలు పాపాత్ములగునట్లు అభిషిక్తుడైన యాజకుడు పాపము చేసిన ఎడల, అక్కడ వచనంలో ఏముంటుందంటే లేవి 4:3 పెద్ద పాస్టర్ తప్పు చేస్తే ఎవరికి ఆ పాపం వస్తుందనంటే పెద్ద పాస్టర్కే కాదు, ఆ చర్చిలో ఉండే వాళ్ళందరికీ కూడా ఆ పాపం వస్తుంది అని ఆయన అంటా ఉన్నాడు. లేవి 4:3. కాబట్టి ఇప్పుడన్నా సరే, పెద్ద పాస్టర్ అన్నా సరే, పెద్ద రాజు అన్నా సరే, పెద్ద అధికారి అన్నా సరే, ఆయన తప్పు చేస్తే ఆ పాపం ఆయన ఒక్కడిదే కాదు, ఆయన కింద ఉండే వాళ్ళందరికీ కూడా పాకద్ది. కాబట్టి తప్పు చేసింది ఆయన, కాబట్టి ఆ పాపానికి శిక్ష ఇక్కడ వస్తాం. అయితే ఇక్కడ చూడండి, 2 సమూయేలు గ్రంథం 24:15-16 చదువుతున్నాను. కొంచెం మధ్య మధ్యలో స్కిప్ చేసి చదివేస్తా ఉన్నాను, టైం అయిపోయింది కాబట్టి. అందుకు యెహోవా ఇశ్రాయేలీయుల మీదకి తెగులు రప్పించగా, ఆ దినము ఉదయము మొదలుకొని సమాజ కూటపు మేళ వరకు అది జరుగుచుండెను. అందుచేత దాను నుండి బెహెర్షెబా వరకు 70,000 మంది మృతి నొందిరి. అయితే దూత యెరూషలేము పైని హస్తము చాపి నాశనము చేయబోయినప్పుడు యెహోవా ఆ కీడును గూర్చి సంతాపం పొంది, అంతే చాలును, నీ చెయ్యి తీయుమని జనులను నాశనము చేయు దూతకు ఆజ్ఞ ఇచ్చెను. యెహోవా దూత యెబూసీయుడైన అరౌనవు యొక్క కళ్ళము దగ్గర ఉండగా. ఇప్పుడు చూడండి, దావీదు పాపం ఒప్పుకున్నా కానీ శిక్ష ఎందుకు వచ్చింది? పాపం ఒప్పుకున్నా మన మీద శిక్ష వస్తుందా? నిజం చెప్పాలంటే, మనం పాపం ఒప్పుకున్నప్పుడు కొన్నిసార్లు దేవుడు మనకి శిక్ష వేయడు. కొన్నిసార్లు దేవుడు మనకి శిక్ష వేయడు. నిజం చెప్పాలంటే చాలాసార్లు కూడా దేవుడు మనకి శిక్ష వేయడు. ఎప్పుడు శిక్ష వేస్తాడనంటే, ఇప్పుడు ఈ పాపం చేశాడు, పాపం ఒప్పుకున్నాడు, పాపాన్ని క్షమించేశాను, ఇప్పుడు క్షమించేశాను, ఆ వ్యక్తికి రావాల్సిన శిక్ష కూడా నేను వేయలేదు, రేపు పొద్దున మళ్ళీ ఆ వ్యక్తి అదే పని చేస్తాడు అని దేవుడికి ఒక క్లారిటీ ఉందనుకోండి. దేవుడికి నీ భవిష్యత్తు కూడా తెలుసా తెలీదా? ఈరోజు కానీ శిక్ష పడకపోతే
ఆ శిక్ష రప్పించకపోతే రేపొద్దున మళ్ళీ ఈడు అదే పని చేస్తాడు. కాబట్టి ఈడికి ఇప్పుడు ఆ శిక్ష రప్పించడం మంచిది. ఆ శిక్ష ఏ శిక్ష? ఈ ఉదాహరణకి ఇంత తప్పు చేస్తే అంత శిక్ష రావాలని ఉంటది. ఆ శిక్ష గాదు. ఇది ఏ శిక్ష అనంటే దేవుడు ప్రేమతో యేసే శిక్ష. ఏ శిక్ష? బైబిల్‌లో 2 పదాలుంటాయి. ఏంటంటే ఒకటి శిక్ష, రెండోది క్రమశిక్షణ అని. ఏంటది? శిక్ష అనంటే చేసిన తప్పుకి ఎంత శిక్ష పడాలో, ఎన్ని కొరడా దెబ్బలు పడాలో అంత శిక్ష వస్తది. మన మీదకి ఆ శిక్ష రాదు. ఏ శిక్ష వస్తదంటే క్రమశిక్షణ వస్తది. అంటే అర్థం ఏంటి? నువ్వు ఎంతైతే భరించగలవో, నువ్వు ఎంతైతే తట్టుకోగలవో, నీకు ఎంతైతే అవసరమో నిన్ను ఆ చెడు నుంచి బయటికి రప్పించడానికి అంత మాత్రమే దేవుడు నీ మీదకి శిక్ష ఇస్తాడు. అందుకే బైబిల్‌లో వీళ్ళ తర్వాత మాట్లాడుకుంటారు. ఆ కీర్తనల గ్రంథంలో దేవుడు మనం చేసిన పాపాలకి తగినంత శిక్ష మన మీద వెయ్యలేదు. అంత శిక్ష మనకేయలేదు. మనకు వేసిన శిక్ష చాలా తక్కువే అని. కాబట్టి మనం చేసిన పాపాలకి అంత శిక్ష రావాలంటే అంత శిక్ష రాదు. ఎందుకని? దేవుడు కరుణామయుడు, ప్రేమామయుడు. మన పాపాలని ఆయన ఆల్రెడీ యేసు ప్రభు ద్వారా క్షమించబోతా ఉన్నాడు. ఇదంతా ఆయనకి ప్లాన్ ఉంది కాబట్టి మన పాపాలని ఆయనకి క్షమించేటప్పుడు ఎంతైతే మనకు అవసరమో ఆ తప్పు మళ్ళీ మళ్ళీ ఇటు చేయకుండా ఉండాలంటే ఆ మాత్రం నొప్పి లేకపోతే, ఆ మాత్రం ఇబ్బంది కలగకపోతే వాడు మళ్ళీ దాని దగ్గరికి వెళ్తాడు అనుకునే సిచ్యువేషన్లో, అనుకునే పరిస్థితుల్లో దేవుడు ఆ శిక్షని అనుమతిస్తాడు. ఎందుకని? మళ్ళీ మళ్ళీ నువ్వు దాని దగ్గర వెళ్ళి ఏలు పెట్టకూడదని, కరెంట్ షాక్ దగ్గర కరెంటు కొట్టద్దు. కాబట్టి అటువంటి పరిస్థితుల్లో దేవుడు దాన్ని ఇస్తాడు అనమాట. కాబట్టి ఇక్కడ ఈయనకు కూడా దేవుడు ఆ విధంగా ఇచ్చాడు. అయితే దేవుడికి మైండ్లో ఒకటి ఉంది, ఇంత శిక్ష ఇవ్వాలని. కానీ మధ్యలో దేవుడు మళ్ళీ మైండ్ మార్చేసుకున్నాడు. వద్దులేరా అంత శిక్ష వద్దులే, వద్దు కత్తి తీసుకొచ్చి అని చెప్పి దేవదూతకు చెప్తా ఉన్నాడు. అంటే మనుషులకేమో వైరస్ కనిపిస్తూ ఉంది, దేవుడి ప్రపంచంలో దేవుడికి దేవదూత కనిపిస్తూ ఉంది ఆ వైరస్కి రప్పించడానికి. ఆ దేవదూత కత్తి పట్టుకొని పోతా ఉన్నాడు. ఎవరైతే దేవుడు టార్గెట్ ఇచ్చాడో వాళ్ళందరినీ చంపుతా ఉన్నాడు. ఎట్లా చంపుతా ఉన్నాడు? వైరస్ ద్వారా చంపుతా ఉన్నాడు. జనాలకేమో బయట వైరస్ కనిపిస్తూ ఉంది, దేవుడు వాక్యంలోనూ ఒక దేవదూత చంపుతున్నట్టు కనిపిస్తూ ఉంది. దేవుడు కొంత సమయం తర్వాత వాళ్ళందరూ చచ్చిపోయి ఆ బాధలను చూసిన తర్వాత వద్దులారా వచ్చి అని చెప్పి ఆ దేవదూత చెప్తా ఉన్నాడు. అంటే దేవుడు చూడండి ఎంత కరుణామయుడు. అందుకే దావీదుకి 3 ఆఫర్లు ఇస్తాడు. నువ్వు తప్పు చేసావు, నీ తప్పుకి శిక్ష వస్తుంది. శిక్ష రావడానికి 3 ఆఫర్లు. ఏంటంటే మొదటిది 7 సంవత్సరాలు కరువు కావాలా, రెండోది 3 నెలలు శత్రువులు మిమ్మల్ని తరమాలా, మూడోది 3 రోజులు మీకు వైరస్ రావాలా, తెగులు రావాలా. ఏది కావాలి అని అంటే దావీదు తెలివిగా కోరుకున్నాడు. కరువు దగ్గర పడ్డం కంటే, మా శత్రువుల దగ్గర పడ్డం కంటే, అందరికంటే కరుణామయుడైన మా దేవుడి దగ్గర చేతుల్లోనే పడ్డం మేలు అని దావీదు నేను 3వ ఆప్షన్ సెలెక్ట్ చేసుకుంటున్నానని చెప్పి గాదు అనే ప్రవక్త ద్వారా పంపిస్తాడు. దావీదు తెలివైన వాడు, దేవుని హృదయానుసారుడు కాబట్టి మనుషులైతే ఎంత కొట్టాలో అంతకంటే ఎక్కువైనా కొట్టచ్చు, చిత్రవద చేస్తారు. వాళ్ళ చేత కొట్టించుకోవడం కంటే మా దేవుడి చేతిలో పడి దేవుడి చేత కొట్టించుకోవడం మేలు అని చెప్పి మాకు 3 రోజులు తెగిలే కావాలని చెప్పి దావీదు ఆ ఆప్షన్ ఎంచుకుంటాడు. దావీదు తెలివిగా ఎంచుకుంటాడని కూడా తెలుసు కాబట్టి దేవుడు ఆ ఆప్షన్ ఇచ్చాడని. కాబట్టి 3 రోజులు వైరస్ దేవుడు అక్కడ రప్పించాడు. ఆ విధంగా దేవుడు చేశాడన్నమాట. కాబట్టి దేవుడు మనం కొన్నిసార్లు పాపం ఒప్పుకున్న తర్వాత ఆ పాపాన్ని శిక్ష మన మీద రానీడు చాలాసార్లు మట్టుకు. ఎందుకని? తెలుసుకుంటాడులే, ఈరోజు కాదు రేపు పొద్దున మారిపోతాడులే, దానికి ఎందుకు అనవసరంగా పాపం బిడ్డను ఇబ్బంది పెట్టడం అని దేవుడు చాలాసార్లు రానీడు. కానీ ఈసారి కానీ ఈ మాత్రం కూడా నొప్పి తగలేకపోతే మళ్ళీ వెళ్తాడు, మళ్ళీ చేస్తాడు. కాబట్టి ఎట్టనే ఎంతో కొంత నొప్పి అన్నా సరే వీడికి తగలాలా అని చెప్పి, అది కూడా లేకపోతే మనం కూడా మన పిల్లకాయలను ఏం చేస్తాం? వాళ్ళు చేసిన తప్పుకి తగిన శిక్ష వేస్తామా? ఏమో. వాళ్ళు ఎంతైతే చేయగలరో అంతవరకే. దేవుడు కరుణామయుడు కాబట్టి ఆయన చేయాల్సిన దానికంటే సగంలో నీకు వచ్చేలేరా అని చెప్పి దేవదూతకి చెప్తాడు అన్నమాట. అయితే దేవుడు ఇప్పుడు ఇంకొక ఆప్షన్ ఇస్తా ఉన్నాడు. ఇప్పుడు ఆ దేవదూతని వెనక్కి వచ్చేయమని చెప్పి నేను చెప్పాను. కానీ ఆ దేవదూత వెనక్కి రావాలంటే నువ్వేం చేయాలంటే, ఈ విధంగా ఒక్కొక్క మనిషి ప్రాణానికి ఇంత లెక్కన ఉందిగా, కాబట్టి నువ్వేం చేయాలంటే దూత ఆడున్నాడు, అక్కడికి వెళ్ళి నువ్వు ఏం చేయాలంటే దేవుడికి దహన బలి, సమాధాన బలి అర్పించాలి. ఏం చేయాలి? దహన బలి, సమాధానం అర్పించాలి. ఇదంతా వెళ్ళి పాస్టర్ గారికి చెప్తాడనమాట. పాస్టర్ గారు వెళ్ళి చెప్తారనమాట, ఇద్దో పలానా ఎక్కడైతే ఆ దేవదూత ఆగున్నాడో అక్కడ వెళ్ళి ఈ విధంగా నువ్వు చేయాలి అని చెప్పి చెప్తాడు. కాబట్టి దావీదు ఏం చేస్తాడనంటే ఎక్కడైతే ఉన్నాడో అక్కడికి వెళ్తాడనమాట. వెళ్ళిన తర్వాత యెహోవా దేవదూత అక్కడ కనిపిస్తాడు. దావీదు అప్పటికే
పైనంతా గోనిపట్ట కట్టేసుకో ఉంటాడు, చుట్టుపక్కలంతా పెద్దోళ్ళు ఉంటారు. రాజు అన్నాక రాజు వెనకాల పెద్దోళ్ళు అందరూ ఉంటారు. అది చూసి అందరు సాష్టాంగ పడిపోతారు. దగ్గరకు పోయి దేవుడికి దహన బలులు ఇద్దామని వెళ్తూ ఉంటారు. అయితే ఆ స్థలం ఎవరిదనంటే అరోనోవు అనే వ్యక్తిది. ఎవరిది? అరోనోవు అనే ఆయన. వాళ్ళ కొడుకులు ఏం చేస్తారంటే, నూర్పిడి కళ్ళం అంటే ఏంటంటే, మామూలుగా మన వాళ్ళు ఒడ్లు అవన్నీ చేసిన తర్వాత ఒడ్డు నుంచి పొట్టు వేరు చేస్తారు కదా, గింజ నుంచి పొట్టు వేరు చేస్తారు కదా, అక్కడ వాళ్ళ కల్చర్లో గోధుమలు అన్నమాట. గోధుమల్ని నూర్పిస్తూ ఉన్నారు. అంటే ఆ కాలంలో ఒక చిన్న మిషన్, రాయి మిషన్ లేదా చెక్క మిషన్ అయి ఉండొచ్చు. దాంట్లో మిషన్ అంటే మిషన్లు కాదని ఊరికే పాతకాలం వాళ్ళు తెలుసు కదా, అట్లా ఉంటుంది. అక్కడ వాళ్ళందరూ కూడా ఆ గోధుమ గింజ నుంచి పొట్టు వేరు చేస్తూ ఉన్నారు, ఆ పని చేస్తూ ఉన్నారు. అక్కడ దేవదూత కూడా ఆగున్నాడు. అయితే ఆ అరోనోవు అనే వాళ్ళ కొడుకులు కూడా ఆ దేవదూతను చూసి పారిపోయి వెళ్ళిపోతారు. దావీదుకు కూడా చూస్తాడు ఆ దేవదూతను, భయపడిపోతూ ఉంటాడు. అయితే దేవుడు చెప్పాడు కాబట్టి వెళ్ళి అక్కడ ఈ విధంగా దహన బలి అర్పించు అని అంటే, అక్కడికి వెళ్ళిన తర్వాత ఈ స్థలం ఎవరిదేనంటే, ఎద్దు నాది రాజుగారు, మీరు కావాలంటే నా దగ్గరే ఎద్దులు ఉన్నాయి, నా దగ్గరే గోధుమ పిండి ఉంది, నా దగ్గర కట్లు ఉన్నాయి, నా దగ్గర ఎన్నో ఉన్నాయి, ఎంత కావాలో అంత తీసుకొని దేవుడికి దహన బలి అర్పించేయండి రాజుగారు అని చెప్పి అరోనో చెప్తాడు. అప్పుడు దావీదు ఏమంటాడంటే, లేదయ్యా, నువ్వు ఊరికినే ఇచ్చింది అయితే నాకొద్దు, నువ్వు ఊరికినే ఇచ్చిందే వద్దు, నేను దానికి ఎంత డబ్బులు కావాలో చెప్పు, అంత డబ్బులు నేను ఇచ్చేస్తాను. ఎందుకని? దేవుడికి దహన బలి ఇచ్చేటప్పుడు ఊరికే వచ్చింది ఇవ్వకూడదు, కష్టపడి నేను ఏదైతే సంపాదించిన దాంట్లోనే ఇస్తానని చెప్పి ఆయన ఆ విధంగా ఆ డబ్బులు ఆయనకు అప్పచెప్పేసి ఈ స్థలాన్ని అంతా ఆయన కొనుక్కున్న తర్వాత ఆ ఎడ్లు కట్లు అన్నీ కొనుక్కొని వాటన్నిటికీ డబ్బులు చెల్లించేసిన తర్వాత అప్పుడు ఆయన దాన్ని చెల్లిస్తాడు. అప్పుడు ఆ దేవదూత ఏం చేస్తాడంటే, అప్పుడు దాకా కత్తి చేతిలో పట్టుకుంటాడు. అప్పుడు కత్తి లోపల పెట్టేసేసి వెళ్ళిపోతాడు. అంతటితో తెగులు ఆగిపోద్ది అన్నమాట. అయితే చూడండి, అది కూడా చదివి ఇంకా ముగిచ్చేస్తాను. 2 సమూయేలు 24వ అధ్యాయం లాస్ట్ 2 వచనాలు, 24, 25 వచనాలు. నేను అలాగూ తీసుకొనను, వెల ఇచ్చి నీ వద్ద కొందును, వెల ఇయ్యక నేను తీసుకొనిన దానిని నా దేవుడైన యెహోవాకు దహన బలిగా అర్పించనని అరౌనాతో చెప్పి ఆ కళ్ళమును ఎడ్లను 50 తులముల వెండికి కొనెను. అక్కడ దావీదు యెహోవా నామమున ఒక బలిపీఠము కట్టించి దహన బలులను సమాధాన బలులను అర్పించెను. యెహోవా దేశము కొరకు చేయబడిన విజ్ఞాపనలను ఆలకింపగా ఆ తెగులు ఆగి ఇశ్రాయేలీయులను విడిచిపోయెను. అక్కడ దావీదు యెహోవా నామమున ఒక బలిపీఠము కట్టించి దహన బలులను సమాధాన బలులను అర్పించెను. యెహోవా దేశము కొరకు చేయబడిన విజ్ఞాపనలను ఆలకింపగా ఆ తెగులు ఆగి ఇశ్రాయేలీయులను విడిచిపోయెను. ఇప్పుడు చూడండి ఏం జరిగిందనంటే, దావీదు దానికి డబ్బులు చెల్లించాడా లేదా? ఎందుకు చెల్లించాడు? పాపానికి తగిన శిక్ష అన్నమాట. ఆ శిక్ష ఏంటంటే వెల చెల్లించాడు. ఇప్పుడు యేసు ప్రభు కూడా మన కోసం ఏం చేశాడు? వెల చెల్లించాడా లేదా? అయితే మనకి ఏ వెలనంటే ఈ గొర్రెలు మేకలు ఆ రక్తం కాదు, మనది అన్నిటికంటే శ్రేష్టమైన రక్తం. ఏ రక్తం అని అంటే సాక్షాత్తు యేసు ప్రభు రక్తం. ఇప్పుడు ఆయన ఏ విధంగా అయితే వెల చెల్లించాడో మన పాపాల కొరకు కూడా యేసు ప్రభు వెల చెల్లించాడు. కాబట్టే మన మీదకి శిక్ష రాదు, కేవలం క్రమశిక్షణ మాత్రమే వస్తుంది. రెండోది, రాజుగారు బలర్పిస్తే జనాలందరికీ తెగులు ఆగిపోయింది. రాజుగారు పాపం చేస్తే మొత్తం జనాలందరికీ వైరస్ వచ్చింది. రాజుగారు బలర్పిస్తే మొత్తం జనాలందరికీ కూడా వైరస్ ఆగిపోయింది. ఇప్పుడు యేసు ప్రభు ఒక్కడు మన పాపం కొరకు ప్రాణం అర్పిస్తే మనందరి పాపాలకి ఏమైంది? క్షమాపణ వచ్చింది. ఇది దేవుని యొక్క ఆత్మీయ స్తోత్రాలు అన్నమాట. కాబట్టి రాజుగారు అక్కడ తప్పు చేశారు కాబట్టి ఆ పాపం ఆయన కింద వాళ్ళందరికీ కూడా వచ్చింది. రాజుగారు దాన్ని మళ్ళీ బలి అర్పించారు కాబట్టి దాని దగ్గర ఉన్నటువంటి పాపం అంతా కూడా పోయింది. కాబట్టి ఒక్క వ్యక్తి చేసిన పని ఆ రాజ్యాన్ని అంతటికీ కూడా వైరస్ రాకుండా ఎలా ఆపిందో, యేసు ప్రభు చేసినటువంటి ఒక్క ఆ పుణ్యకార్యం మనందరికీ కూడా తెగులు రాకుండా చేసిందనే విషయాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. కాబట్టి దేవుడు అక్కడ కూడా వెలగాని తీసుకోకుండా కానీ ఉంటే దేవుడు అన్యాయస్తుడు అవుతాడు. కాబట్టి క్రీస్తు రక్తాన్ని ఆయన వెలగా తీసుకొని మన పాపాలని క్షమించాడు. ఇంకా వాళ్ళకి యేసు ప్రభు అంతగా తెలియదు కాబట్టి వాళ్ళకి టెంపరీగా గొర్రెల రక్తాన్ని ఎద్దుల రక్తాన్ని తీసుకొని వాళ్ళని క్షమిస్తాడన్న. కాబట్టి ఇక్కడ ఒక విషయం జ్ఞాపకం చేసుకోవాలి. చివరిగా 2 విషయాలు చెప్పి ముగిస్తాను చూడండి. ఇక్కడ దేవుడు ఒకటే సమయంలో ఎంత పర్ఫెక్ట్గా ఆయన ప్లాన్ చేస్తాడనేది ఇక్కడ చూడండి. మొదటి వచనంలోనే మీకు ఉంటుంది ఏమంటే, ఇశ్రాయేలీయుల ప్రజల మీద యెహోవా కోపము రగులు కొనగా.
ఇంతకీ ఆ వైరస్ ఎవరి కోసం వచ్చింది? దావీదు కోసం వచ్చిందా? ఇశ్రాయేలీయుల కోసం వచ్చిందా? దేవుడికి ఇశ్రాయేలీయుల మీద కోపం వచ్చిందంట. అందుకే వైరస్ వచ్చింది. అంటే దావీదు పాపం చేశాడు కాబట్టి వైరస్ వచ్చింది అని మనం అనుకుంటున్నాం. కానీ వాస్తవానికి దానికి దేవుడి దృష్టిలో నుంచి ఆలోచిస్తే ఇశ్రాయేలీయులు కోపం తెప్పించే పని చేశారు కాబట్టి వైరస్ వచ్చిందని చెప్పి దేవుడు చెప్తా ఉన్నాడు. కాబట్టి ఒకటే సమయంలో ఇశ్రాయేలీయులు ప్రజలు చేసిన పాపానికి వాళ్ళని శిక్షించాడు. దావీదుకి కూడా ఆయనలో ఉన్న గర్వాన్ని ఆయన అణిచేశాడు. అదే సమయంలో దుష్టుడైన సాతానును కూడా ఆయన మహిమ కోసం ఆయన వాడుకున్నాడు. ఇశ్రాయేలీయులందరికీ కూడా మన సంఖ్యా బలాన్ని బట్టి కాదు, దేవుడిని బట్టే మనం గర్వించాలా, దేవుడే మన బలమని అనుకునే విధంగా దేవుడు చేశాడు. అంత మాత్రమే కాదు, ఆ ప్లాన్లో కొంతమంది అసలు ఎందుకు దేవుడు వాళ్ళని చంపేశాడని తెలియదు. కానీ కొంతమంది బైబిల్ పండితులు ఏం చెప్తారంటే, ఆ కాలంలో దావీదుకి అంతకుముందు వాళ్ళ కొడుకే ఆయనకి వ్యతిరేకంగా అవుతాడు. అంటే అబ్షాలోము అనే వ్యక్తి వాళ్ళ సొంత కొడుకే దావీదుని తరిమేస్తాడు అన్నమాట. అలా తరిమేసేటప్పుడు వాళ్ళ కొడుకు కొంతమంది సపోర్ట్గా కొంతమంది ఉంటారు. ఆ చెడ్డోళ్ళని ఈ గ్యాప్లో దేవుడు చంపేసి ఉండొచ్చు. అంటే దేవుడు ఏ కీడైతే రప్పించాడో అది దావీదుకి చెడు చేసేది కాదు, దావీదు యొక్క శత్రువుల్ని నాశనం చేసేది అనని కొంతమంది చెప్తారు. అయితే బైబిల్లో దానికి వచనాలు ఏం లేవు అనుకోండి. అయితే అట్లా బహుశా నేనేమనుకుంటానంటే, వాళ్ళలో ఏ గర్వం అయితే ఉందో, ఏ సంఖ్యా బలాన్ని, ఏ గొప్ప వీరులను అయితే వాళ్ళు చూశారో ఆ గొప్ప వీరులు చచ్చిపోయారు అనుకోండి, అప్పుడు ఆటోమేటిక్గా వాళ్ళ ధైర్యం కూడా తగ్గిపోద్దా లేదా? ఖచ్చితంగా దేవుడి మీద ఆనుకోవాల్సిన పరిస్థితి వస్తుంది. లేదా బైబిల్ పండితులు చెప్పినట్టు ఎవరైతే దావీదు శత్రువులను కూడా ఓడిచ్చేసి ఉండొచ్చో, అంత మాత్రమే కాదు, ఈ ఒక్క ఇన్సిడెంట్ని బేస్ చేసుకొని దావీదు చేత ఒక స్థలాన్ని కొనిపిస్తాడు. అయితే ఆ స్థలంలోనే తర్వాత వాళ్ళ కొడుకు మందిరాన్ని కడతాడు. ఏం కడతాడు? దేవుడికి మందిరాన్ని కడతాడు. ఆ స్థలంలోనే అబ్రహాము వాళ్ళ కొడుకుని బలి, ఆ స్థలంలోనే యెహోవా దూతని దావీదు చూస్తాడు. కాబట్టి ఆ స్థలంలోనే వాళ్ళ కొడుకు తర్వాత అక్కడ ఒక చర్చి కడతాడు. ఆ వచనం కూడా చదివి ముగిస్తాను చూడండి. 2 దినవృత్తాంతంలో 3:1 తరువాత సొలొమోను యెరూషలేములో తన తండ్రి అయిన దావీదునకు యెహోవా ప్రత్యక్షమైనప్పుడు మోరియా పర్వతమందు దావీదు సిద్ధపరిచిన స్థలమున. మోరియా పర్వతమందు ఎక్కడంటది? కొన్నిసార్లు ఈ ఒడ్లు ఈ విధంగా పొట్టు నుంచి గింజ వేరు చేసేవాళ్ళు ఎక్కడ చేస్తారంటే పర్వతాలు, కొండల దగ్గరికి వెళ్ళి చేస్తారు. ఎందుకంటే గాలి వచ్చినప్పుడు ఆ పొట్టు అంతా కొట్టుకోపోద్ది. మామూలుగా గాలి లేకపోతే పొట్టు నుంచి గింజ వేరు చేయడం కొంత కష్టం అవుద్ది. వీళ్ళు ఏం చేస్తారంటే ఆ పర్వతాల మీదకి వెళ్ళి అక్కడ ఈ పని చేసేటప్పుడు పొట్టు సులభంగా వెళ్ళిపోద్ది, గింజ మాత్రమే కింద పడిపోద్ది అన్నమాట. కాబట్టి దేవుడు ఈయన కూడా యెహోవా ప్రత్యక్షమైనప్పుడు మోరియా పర్వతమందు దావీదు సిద్ధపరిచిన స్థలమున యెబూసీయుడైన ఓర్నాను కళ్ళమందు దావీదు ఏర్పరిచిన స్థలమున యెహోవాకు ఒక మందిరమును కట్టనారంభించెను. కాబట్టి ఒకవేళ దావీదు ఆ రోజు ఆ స్థలాన్ని కొనకపోతే వాళ్ళ కొడుకు చర్చి కట్టేవాడా? కాబట్టి ఒకటే సమయంలోనే ఇశ్రాయేలీయుల ప్రజలు శిక్ష రప్పించాడు. ఒకటే సమయంలోనే దావీదుకి ఆయన శిక్ష విధించాడు. లేదా బైబిల్ పండితులు చెప్పినట్టు ఒకటే సమయంలోనే దావీదు శత్రువుల్ని ఆయన చంపేశాడు. అంటే రాజ్యంలో ఉండే దుష్టుల్ని ఆయన చంపేశాడు. లేదా అదే సమయంలోనే వాళ్ళందరూ కూడా దేవుడి మీద ఆధారపడాలని నేర్పించాడు. అదే సమయంలోనే నెక్స్ట్ స్టెప్ అక్కడ చర్చి కట్టాలని దావీదు చేత ఆ స్థలం కూడా కొనిపించాడు. ఇదంతా ఎట్లా జరిగింది? ఒక్క సీన్లోనే జరిగిందనమాట. అదే సీన్లోనే సాతానును కూడా ఆయన మహిమ కోసం వాడుకున్నాడు. ఈ సీన్లో సాతానుడు లేకపోతే దేవుడికి అంత మహిమ వస్తుందా? ఇంకా దేవుడు ఆయన చూడండి, ఆయన సర్వము ఆయన మహిమ కోసమే చేస్తాడు. ఇక్కడ చూడండి, సాతానుని దావీదుని శోధించడానికి అనుమతించాడు. దావీదు దాంట్లో గెలవగలిగే సామర్థ్యం ఉందని కూడా దేవుడికి తెలుసు. కానీ దేవుడు దావీదు గెలుస్తాడా ఓడిపోతాడా? ఓడిపోతాడనేది కూడా దేవుడికి తెలుసు. అవునా కదా? జాగ్రత్తగా ఆలోచించండి, కన్ఫ్యూజన్ పడవాకండి. దావీదు శోధనని గెలవగలిగే సామర్థ్యం ఉంది అని దేవుడికి తెలుసు. కానీ దావీదు దేన్ని సెలెక్ట్ చేసుకుంటాడు? శోధనలో పడిపోతాడా, శోధనలో లేస్తాడా అనేది కూడా దేవుడికి తెలుసు.
కాబట్టి సాతానుని దేవుడు వాడుకుంటాడు, దావీదు పాపాన్ని దేవుడు వాడుకుంటాడు, ఆ పాపానికి శిక్ష జనాల మీదకి రప్పిస్తాడు. ఆ శిక్ష పోవడానికి ఏం చేయాలో పాస్టర్ గారి ద్వారా కూడా మళ్ళీ అది కూడా దేవుడే చెప్తాడు. అంటే దేవుడే శిక్ష రప్పించాడు, దేవుడే అది పోవాలంటే ఏం చెప్పాడు? సర్వం ఇదంతా ఎవరి మహిమ కోసం జరుగుతూ ఉంటుందంటే దేవుడి మహిమ కోసమే జరుగుతుంది. ఎవరి కోసం జరుగుతుంది? కాబట్టి భూమి మీద జరిగేది ఏదన్నా సరే మనుషుల మహిమ కోసం కాదు, దేవుడు మహిమ కోసమే జరుగుతూ ఉంటుంది. మనకు సాతాను ద్వారా ఆపదని ఆయనే మనకు అనుమతించాడు. ఒకవేళ సాతానులు లేకపోతే ఇప్పుడు చూడండి, మనం చేసిన ప్రతి పాపాన్ని దేవుడు ఎందుకు క్షమిస్తున్నాడు? ఎందుకు క్షమిస్తున్నాడంటే సాతానును అనే ఒక శోధకుడు మన దగ్గర ఉన్నాడు కాబట్టే, ఆయన మనల్ని శోధిస్తున్నాడు కాబట్టే సాతానుడు అనేవాడు. కాబట్టే మనం ఎన్ని పాపాలు చేసినా మన పరలోక రాజ్యాన్ని ఇస్తానని ఆయన వాగ్దానం చేశాడు. ఒకవేళ సాతానుడే లేడనుకో, అప్పుడు మనం చేసిన ప్రతి ఒక్కరిని, పాపం చేసిన ప్రతి ఒక్కరిని మనల్ని కూడా నరకంలోకి పంపించేస్తాం. కాబట్టి సాతాను అనే శోధకుడిని ఆయన వాడుకుంటున్నాడు, పాపంలో పడిపోయే వాళ్ళని కూడా ఆయన మహిమ కోసం వాడుకుంటున్నాడు. ఆ పాపంలో పడి వచ్చినటువంటి శిక్షని నుంచి బయటపడేయడానికి కూడా మళ్ళీ ఆయన ఒక పరిష్కారం చెప్తున్నాడు. ఆ పరిష్కారం ద్వారా మళ్ళీ ఆయనే మహిమ తెచ్చుకుంటున్నాడు. కాబట్టి సర్వం అంతా ఎట్లా జరగద్దనంటే ఆయన మహిమ కోసమే ఉన్నాయి. సూర్యుడన్నా సరే, చంద్రుడన్నా సరే, గాలి అన్నా సరే, చెట్టు అన్నా సరే, పొట్టన్నా సరే, ఆ మైక్ అన్నా సరే, ఈ స్టాండ్ అన్నా సరే, మొత్తం ఎవరికి మహిమ కోసం ఉంటాయంటే దేవుడు ఆయన మహిమ కోసమే మొత్తం అన్నిటిని కూడా వాడుకుంటూ ఉంటాడు. దేవుడు నెంబర్ 1 గోల్ కూడా అదే, ఆయన మహిమని ఆయన చూడడం అన్నమాట. కాబట్టి దీన్ని మనం గుర్తించాలి. ఆయన సార్వభౌమాధికారం ద్వారా సాతాను మీద కూడా ఆయన అధికారాన్ని చూపిస్తాడు. ఆయన పరిశుద్ధత ద్వారా పాపాన్ని ఆయన శిక్షిస్తాడు. ఆయన ప్రేమ ద్వారా ఆ శిక్ష నుంచి బయటపడే మార్గాన్ని కూడా ఆయన కలుగజేస్తాడు. ఇట్లా దేవుళ్ళలో ఉండే అన్ని కోణాలని కూడా దేవుడు సాటిస్ఫై చేస్తా ఆయన గురించి మనకు తెలియజేసుకుంటూ ఉంటాడు. ఒకసారి చూడండి, నేనేం చెప్పాను ఒకసారి చెప్పి ముగిస్తాను. ఈ విధంగా దేవుడు మనం నేర్చుకోవాల్సిన ముఖ్యమైన పాయింట్లు ఏంటంటే, సాతానుడు మనలో చెడ్డ ఆశని గమనించి ఆరాధీసి దాన్ని ప్రేరేపించే విధంగా ఒక ఆలోచనని కలుగజేస్తాడు. కాబట్టి దేవుడు ఏ శోధన అయితే మనకు అనుమతిస్తాడో దాని నుంచి బయటపడగలిగే శక్తి ఉన్నప్పుడే దాన్ని అనుమతిస్తాడు. అయితే దాంట్లో మనం పడిపోవచ్చు, గెలవచ్చు. గెలిచినా తద్వారా దేవుడికి మహిమ వస్తుంది, ఓడిపోయినా తద్వారా దేవుడికి ఒక ప్లాన్ కూడా ఉంటుంది, దాని ద్వారా ఎట్లా మహిమ తెచ్చుకోవాలని. కాబట్టి అల్టిమేట్గా ఎవరు ఏ చేసినా, సాతానుడు చెడగొట్టాలనుకున్నా ఆ చెడగొట్టే దాని ద్వారా మహిమ తెచ్చుకుంటాడు. ఒక చెడ్డోడు యేసుప్రభుని కొట్టాలనుకునే దాని ద్వారా కూడా మహిమ తెచ్చుకుంటాడు. ఎట్టకేలకి ఎవరు ఎంతమంది ఆయన మహిమని ఆపాలనుకున్నా చివరికి ఆయనే మహిమ తెచ్చుకుంటా ఉంటాడనమాట. కాబట్టి దేవునికి ఉన్నటువంటి జ్ఞానం అంతదే. కాబట్టి తప్పు చేయాలనే కోరిక మనలో బలంగా ఉన్నప్పుడు ఒకవేళ దేవుడు ఆ శోధనలో నుంచి బయటపడే మార్గాన్ని మనకు చూపిస్తా మనకు కనపడదు. కాబట్టి మనలో చెడ్డ కోరుకుందా, మంచి కోరుకుందా అనేది జ్ఞాపకం చేసుకోవాలి. మనకు 2 స్వరాలు వినిపిస్తూ ఉంటాయి, సాతాను స్వరమా, దేవుడి స్వరమా. ఇది 2 కూడా స్వరాలు వినిపిస్తూ ఉంటాయి. కాబట్టి మనం ఆత్మీయులం కాబట్టి మనమే రైటు, మనకు బాగా బైబిల్ తెలుసు కాబట్టి మనమే రైట్ అని అనుకోకూడదు. దేవుడు సాతాను మనల్ని ఎట్లా శోధిస్తున్నాడు అనేది కూడా మనం ఆలోచించాలన్నమాట. కాబట్టి శోధన నుంచి తప్పించుకోవడానికి ఆత్మీయత లేని వ్యక్తుల ద్వారా అయినా సరే ఆయన మాట్లాడతాడు. కాబట్టి ఎవరి ఆలోచన అయినా సరే, ఆ వ్యక్తి అంత తెలివి లేని వ్యక్తి అయినా అయి ఉండొచ్చు, ఆ వ్యక్తిని కొడుకు, కూతురు, తల్లి, తండ్రి అయినా అయి ఉండొచ్చు, లేకపోతే ఎవరైనా అయి ఉండొచ్చు, వాళ్ళ ఆలోచనను కూడా మనం పట్టించుకోవాలి. అప్పుడే మనం మన హృదయాన్ని బట్టి ఫాలో అవుతున్నామా, దేవుడిని బట్టి ఫాలో అవుతున్నామా తెలుస్తుంది. కాబట్టి అన్నిటికంటే గొప్ప పాపము గర్వమే. కాబట్టి దావీదు కూడా నేను గొప్ప పాపం చేశాను అని చెప్పి దేవుడి సన్నిధానంలో ఆయన ఒప్పుకుంటాడు. తద్వారా పాపము ఒప్పుకున్న తర్వాత అయినా కానీ శిక్ష జనాలకు వస్తుంది. ఎంత శిక్ష వస్తుందంటే వాళ్ళ పాపాలకు తగినంత శిక్ష రాదు. ఎంత శిక్ష వస్తుందంటే దేవుడు ప్రేమను బట్టి ఎంత శిక్ష అయితే ఆయన వేయాలనుకుంటాడో అంత శిక్షని ఆయన అక్కడ ఉండేటువంటి వాళ్ళని క్రమశిక్షణ పరుస్తాడు, ఇశ్రాయేలీ జనాలందరినీ కూడా. అట్లా నాయకులు తప్పు చేసినప్పుడు నాయకులు కింద ఉండే వాళ్ళందరికీ కూడా ఆ పాపం అంటుకుంటుంది. కాబట్టి క్రైస్తవులైన ప్రతి ఒక్కరూ మనకు బైబిల్లో కూడా చెప్పేటువంటిది ఏంటంటే మన రాజుల అధికారుల కొరకు కూడా మనం ప్రార్థన చేయాలని చెప్పి దేవుడు చెప్తా ఉన్నాడు. కాబట్టి దావీదు ఒక్కడు పాప క్షమాపణ చేస్తే మొత్తం రాజ్యం కింద ఉండే వాళ్ళందరికీ పాపాలు ఎట్లయితే తొలగిపోయాయో, క్రీస్తు రాజు ఏ విధంగా ఆయన ప్రాణాన్ని అర్పించినప్పుడు క్రీస్తు రాజ్యం కింద ఉన్న వాళ్ళందరూ కూడా పాపం నుంచి విముక్తులు అవుతారనే విషయాన్ని జ్ఞాపకం చేసుకో. చిన్న ప్రార్థన చేసుకొని మనం ముగించుకుందాం.
పరిశుద్ధ పరిపూర్ణ నాయన మీకే వందనాలు దేవా. ఇప్పటి వరకు కూడా నాయన చాలా విషయాలు కూడా ప్రభా మేము చూసాం తండ్రి. నిజమే దేవా, మీ యొక్క వాక్యాన్ని శ్రద్ధగా చదవాలి, శ్రద్ధగా వినాలి నాయన. కానీ ప్రభా సాతానుడు మమ్మల్ని ఎంతో లోతుగా మమ్మల్ని శోధిస్తున్నాడు అయ్యా. అది శోధన అని ప్రభా పసిగట్టలేనంత విధంగా నాయన మాలో ఉన్నటువంటి చెడ్డ కోరికలను ప్రభా చేస్తా ఉన్నాం. అయితే ప్రభా అవన్నీ కూడా నాయన విని మేము భయపడం తండ్రి. ఎందుకంటే మేము గెలవగలిగే పరీక్ష మీరు ఇస్తారు, ఆ శోధన నుంచి బయటపడే మార్గాన్ని కూడా ప్రభా మీరు ఇస్తారు. అయితే లేనిది ఏంటంటే ఆ పాపంలో పడిపోకూడదు అనే కోరిక మాలో ఉండాలి. కానీ ప్రభా మేము ఆ పాపాన్ని ప్రేమిస్తూ ఉన్నాం. మా హృదయం యొక్క గర్వాన్ని అన్నా సరే ప్రభా, మా హృదయంలో ఉండేటువంటి ఆ చెడ్డ కోరికల్ని అనుసరించే ప్రభా మేము పడిపోతా ఉన్నాం. కాబట్టి నాయన ప్రభా మేము పాపంలో పడిపోయి అలా కాకుండా నాయన పాపంలో నుంచి గెలిచి అయ్యా మిమ్మల్ని గెలిపించడానికి ఆ విధంగా మీకు మహిమ తీసుకురావడానికి కూడా నాయన దయచేసి మాకు దయచేయమని కూడా దేవా ఈ సమయంలో నాయన మరి వేడుకుంటున్నాను దేవా, సహాయం దయచే. కాబట్టి కూడి వచ్చిన నన్ను మమ్మల్ని అందరూ కూడా ప్రభా జ్ఞాపకం చేసుకోండి. మా జీవితంలో ప్రభా సాతాను శోధించే ప్రతి శోధనని ప్రభా జాగ్రత్తగా గమనించి మా కెరీర్ని మంచిగా కట్టుకోవడానికి, మా జీవితాలని మంచిగా కట్టుకోవడానికి, మా రిలేషన్షిప్స్ని నైనా మంచిగా కట్టుకోవడానికి, మేము చేసే ప్రతి పనిని కూడా ప్రభా మంచిగా మేము అభివృద్ధి పరచుకోవడానికి, మా పిల్లల్ని నాయన మంచిగా మీలో పెంచడానికి అన్ని విధాలుగా కూడా నాయన ప్రభా మీరే కృప చూపించి కనికరం చూపించిన ఆయన దయచేసి మీలో మేము బలంగా ఉండడానికి నాయన దయచేసి సహాయం దయచేసి. కాబట్టి నాయన అన్నిటికంటే ముఖ్యంగా పైన వాటిని నాయన మీరు వెదకమన్నారు. అయితే మేము ప్రభువా ఈ విషయాలన్నిటి గురించి ఆలోచించకుండా లోకంలో ఉండే ఈ విషయాల గురించి నాయన ఎక్కువగా ఆలోచించినప్పుడు మేము సాతాను చేత ఎలా శోధించబడతా ఉన్నాం, ఎట్లా మేము అనేది కూడా ప్రభా మేము ఎంత అమాయకత్వంలో ఉన్నాం తండ్రి. కాబట్టి ప్రభా మీ యొక్క వాక్యం ద్వారా మమ్మల్ని వెలిగించి సత్యాన్ని నిజంగా గుర్తించడానికి ప్రభా దయచేసి మా అందరి కళ్ళు కూడా నాయన మీరే తెరవండి. కాబట్టి రాజులైన వాళ్ళని బట్టి నాయన మరి ప్రార్థన చేస్తూ ఉన్నాం అయ్యా. ప్రధానమంత్రిని, ముఖ్యమంత్రి గారిని వాళ్ళు తీసుకునే ప్రతి నిర్ణయాల్లో కూడా ప్రభా మీకు మహిమ తెచ్చే విధంగా నాయన వారు నిర్ణయాలు తీసుకోవడానికి నాయన సహాయం దయచేయండి. జనులందరికీ కూడా నాయన మేలు చేసే విధంగా నాయన దయచేసి సహాయాన్ని కూడా ప్రభా దయచేయండి. ప్రభా కరుణ కలిగినటువంటి దేవా అయ్యా, మమ్మల్ని శిక్షించుటలో కూడా నాయన మీ ప్రేమను కనుకరిస్తున్నారు కాబట్టి దేవా మీకే వందనాలు తండ్రి. ఇటువంటి గొప్ప దేవుణ్ణి నాయన మేము కలిగి ఉన్నంత వరకు కూడా ప్రభా మరి మీకే వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. కాబట్టి నేను ఈ సమయంలో ప్రభా కూడి వచ్చిన మమ్మల్ని అందరినీ కూడా జ్ఞాపకం చేసుకోండి అయ్యా. మేము అందరం కూడా ప్రభా సాతాను శోధనని పసిగట్టడానికి జ్ఞానాన్ని దయచేయండి. మీ ప్రేమలో మరింత ఎదగడానికి మాకు ఆలోచనను ప్రభా మరి మీరే జ్ఞానాన్ని కూడా నాయన దయచేయండి. తద్వారా మేమందరం కూడా నాయన ప్రభా మీలో మరింతగా ఎదిగి ప్రతి విషయంలో కూడా మేము వర్ధిల్లడానికి సహాయం దయచేయమని ఈ మనవులన్నీ ప్రభు యేసుక్రీస్తు నామంలో బ్రతిమలాడి గోజారు వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్.